తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన క్లాసులు ఫిబ్రవరి 2, 2025న మొదలవుతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10-5 ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వడానికి క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. My name is Dr. Nagasridhar. I will be dealing with history. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ హిస్టరీ ఫర్ ద ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి ఉన్నారా? గుడ్. ఓకే. సో బేసికల్లీ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి బోత్ ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ అండ్ హిస్ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ జనరల్లీ ఏంటంటే ఒక around 18 to 20 questions we should expect from history in the preliminary examination, both put together. Approximately, it may vary, plus 3-4 అటు ఇటు vary అయ్యే అవకాశం ఉంది. So, how do you handle this? Prelims అయితేనే కదా మెయిన్స్ రాసేది, రైట్? సో ఆటోమేటికల్లీ ప్రిలిమ్స్ సక్సెస్ మీద కూడా ఫోకస్ చేయాలి. హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వేర్ యూ కెన్ రీడ్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపేటట్టు చదవగలిగిన సబ్జెక్ట్స్లో హిస్టరీ ఒకటి. జనరల్లీ ఏంటంటే చాలామంది ముందర ప్రిలిమినరీ చూద్దాం తర్వాత మెయిన్స్ చదువుదాం అనే ఉద్దేశం కూడా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్లో. బట్ దట్ విల్ నాట్ హెల్ప్. ఎందుకంటే ప్రిలిమినరీలో వచ్చే క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ బట్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. కొన్ని కింది వాటిలో ఏది కరెక్టు కాదు అని అడగచ్చు, క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడగచ్చు, ఏమైనా సంఘటనలు కానీ డైనాసిటీస్ కానీ. అండ్ ద నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ టఫ్. ఓకే, తెలంగాణ కల్చర్లో కూడా కాస్త డీప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. లక్కీగా మనకి ప్రిలిమినరీ చాలాసార్లు పెట్టారు కాబట్టి. ఓకే, వీ హ్యావ్ ద ప్రీవియస్ పేపర్స్. తెలంగాణ జనరల్ ఏంటంటే ఒకటే పేపర్ ఉండేది ఒకేసారి జరిగితే. అది నా చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో వీ హ్యావ్ మోర్ దెన్ వన్ పేపర్ వేర్ వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రెండ్. సో గ్రూప్ 1లో ఎప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిలిమినరీ జనరల్లీ సీన్ యాజ్ టఫ్. తెలంగాణ గ్రూప్ 1 కానివ్వండి, అటు ఆంధ్ర గ్రూప్ 1 కానివ్వండి, ఏదైనా ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ అ బిగ్ హర్డిల్. ఓకే, ఇట్స్ బికాస్ దెర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇన్ ద వే ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ యూపీఎస్సీ కన్నా గ్రూప్ 1 కష్టం ఇన్ మై ఒపీనియన్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫ్రమ్ 25 years. ఓకే, 98 నుంచి ఐఎమ్ టీచింగ్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అటు సివిల్స్ ఇటు గ్రూప్ 1 ఇవన్నీ చూస్తే యూపీఎస్సీ హ్యాస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. మీరు ఎవరైనా యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారా? సో యాజ్ యూ నో వీ కెన్ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ ప్యాటర్న్ వేర్ దే కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం ఈజీ, whereas group 1 ప్రిపేర్ అవ్వడం కష్టం నా ఉద్దేశంలో. ఓకే, బికాస్ దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ అండ్ రీజనల్ హిస్టరీ ఈజ్ ఏ ఛాలెంజ్. జనరల్లీ ఇండియన్ హిస్టరీ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కొంత అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. రీజనల్ హిస్టరీలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, తెలంగాణ కల్చర్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది కొంత ఇన్ డెప్త్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, హ్యావింగ్ సెడ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ యూ షుడ్ హ్యావ్? మీరేంటంటే జనరల్లీ దెర్ ఈజ్ ఎ టెండెన్సీ దట్ నోటిఫికేషన్ వచ్చాకే చదవడం అనేది ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ డెట్రిమెంటల్ టు యువర్ సక్సెస్. గ్రూప్ 1లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే సిలబస్ ఈజ్ వ్యాస్ట్. యూ హ్యావ్ ఆల్మోస్ట్ 5 పేపర్స్, రైట్? ఎస్ఏ కూడా ఉంది పైగా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హిస్టరీ కానివ్వండి, మిగతావి కూడా ఇన్ ఏ వే యూ నీడ్ టు హ్యావ్ కన్సెప్చువల్ క్లారిటీ. నేను మీకు కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న వచ్చిన మెయిన్స్ పేపర్లో కూడా. ఆఫ్టర్ సమ్ టైమ్ కన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ యూ షుడ్ హ్యావ్ అన్ అనలిటికల్ ఎబిలిటీ. గ్రూప్ 1లో క్వశ్చన్స్ ఆర్ నాట్ డైరెక్ట్. ఇప్పుడు మీ పేరు ఏమిటి, నా పేరు ఏమిటి అనే క్వశ్చన్స్ పోయే. వాట్ ఈజ్ యువర్, అంత సింపుల్గా క్వశ్చన్స్ ఉండవు. ఓకే, ద మెయిన్స్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ అనలిటికల్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో యూ నీడ్ టు హ్యావ్ కంప్లీట్ క్లారిటీ ఆన్ ద కాన్సెప్ట్స్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనం ఏదో మెటీరియల్స్ దొరుకుతాయి. బై సేయింగ్ దిస్
ఐఎమ్ నాట్ ప్రౌడింగ్ యూ టు జాయిన్ ఎనీ కోచింగ్, అది నా ఉద్దేశం కాదు. దిస్ ఎ బూట్ క్యాంప్. అదే అంటే కోచింగ్ మస్ట్ అని చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసే ప్రయత్నం నేనేం చేయట్లా, వెరీ ఆనెస్ట్లీ. బట్ ఏంటంటే క్లాసెస్ విని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హౌ డూ యూ డూ ఇట్, దట్స్ యువర్ డెసిషన్ టు డిసైడ్. సో అన్లెస్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ ఇన్ అన్ అనలిటికల్ వే. చాలామంది క్లాసెస్ వినకుండా ఇలాగే మెటీరియల్ నోట్స్ జెరాక్స్లు దొరుకుతూ ఉంటాయి కదా షాప్స్లో, యూనో ఇక్కడ జెరాక్స్ షాప్లో అన్నిట్లో అన్ని నోట్స్లు ఉంటాయి. సో బట్ పాత నోట్స్లు చదివేసి రాసేయచ్చు కదా అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అటువంటిది ఇందులో నడవదండి. బికాస్ ద నోట్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ రిటర్న్ ఇన్ మై చైల్డ్హుడ్, వాట్ ఎవర్ ఫ్యాకల్టీ, విత్ రెస్పెక్ట్స్ టు ఆల్ ద ఫ్యాకల్టీ. ఏంటంటే ఎవరో రాసింది జెరాక్స్ తీస్తారు, ఆ పాత నోట్స్లు దాని మీద ఇయర్ మారుస్తారు. 2000 అయ్యి ఉండొచ్చు నోట్స్, హిస్టరీ నోట్స్ 25 ఏళ్ల క్రితం అయ్యి ఉండొచ్చు. జిరాక్స్ వాళ్ళు ఏంటంటే బిజినెస్ దాంతో దాని మీద ఒక కవర్ పేపర్ అంటించి 2025 అని పెడతారు, మనం వెళ్ళి అవి కొనుక్కుంటాం. సో ద వే ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఈజ్ రాడికల్లీ చేంజ్డ్. ఈ మధ్య ప్రశ్నలు అడిగే పద్ధతి కూడా ప్రిలిమ్స్లో అనివ్వండి, మెయిన్స్లో కూడా చాలా మారింది. సో ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు హైలైట్, let us say 3 important pillars of your success. One, you need to develop conceptual clarity, more so in history. For example, if there are questions like why Buddhism became popular, లేదా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ జైన మతాల ఆవిర్భావానికి కారణాలు ఏమిటి అనేది, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ అనాలిసిస్. అందులో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 6th century BCలో బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వచ్చాడు అనేది ఫ్యాక్ట్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 560 BC బుద్ధ వాజ్ బార్న్, అంతే కదా, అంతకు మించి ఫ్యాక్ట్ ఏం లేదు, మిగతా అంతా అనాలిసిస్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో వాట్ హ్యాపెన్స్, కరెక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మెయిన్స్లో ఇప్పుడు కూడా, when I was a former professor in Central University of Hyderabad, when I was there earlier, I know the pattern of correction. I was there actually. Nowadays, now I am full-time teacher, so I know how the correction has been done recently. ప్రతి ఆన్సర్కి యూపీఎస్సీ అవనివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, పాయింట్స్ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్ యూ రైట్ సంథింగ్, దే గివ్ సంథింగ్. పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఆన్సర్స్లో ఏ పాయింట్స్ ఉండాలి అని అడుగుతారు. సో దెర్ ఈజ్ ఎ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, దే విల్ సింప్లీ కరెక్ట్ చేసేవాళ్ళు ఆ టేబుల్ పక్కన పెట్టుకుంటారు. మోడల్ ఆన్సర్ లాంటిది ఉంటుంది, అది పక్కన పెట్టుకుంటారు. పక్కన పెట్టుకుని ఆ పాయింట్లు ఉన్నాయా లేదా అని చూస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మార్క్స్, అఫ్ కోర్స్ ఒక 2 మార్క్స్ వరకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు 10 మార్కర్ క్వశ్చన్ అనుకోండి, ఒక 6 to 7 వరకు పాయింట్స్ని బట్టి ఉంటుంది, మిగతాది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎన్ ఎవాల్యుయేటర్, యాజ్ ఎ ప్రొఫెసర్, ఇఫ్ యూ థింక్ ద ఆన్సర్ ఈజ్ గుడ్, యూ కెన్ గివ్ మోర్ మార్క్స్. సో కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి రాస్తే మార్కులు వస్తాయి. ఎస్పెషల్లీ హిస్టరీలో మీరు ఇదివరకు గ్రూప్ 1 ఎవరైనా రాసి ఉండొచ్చు, మెయిన్స్ అవి. మీలో జనరల్లీ ఒక ట్రెండ్ ఏంటంటే హిస్టరీలో మార్క్స్ ఎక్కువ రావులేదు, చాలామందికి రావు. బాగా రాశాను అనుకుంటారు కానీ ఒక్కో క్వశ్చన్కి 3, 4 పడుతూ ఉంటాయి. అవర్ టార్గెట్ షుడ్ బి గెటింగ్ అట్లీస్ట్ 7, 6.5 to 7 మినిమం రావాలనే టార్గెట్ తోటి రాయాలంటే కన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ కంటెంట్ విచ్ జనరల్లీ ఈజ్ కాల్డ్ నోట్స్ ఆర్ మెటీరియల్. ఇప్పుడు నోట్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇక్కడైతే చెప్తాను, నేనైతే చెప్తాను. బట్ మా మెథడ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు ఎంత ఆన్సర్ రాయాలి 8 minutesలో అంతే ఆన్సర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదివేటప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ కోచింగ్ ఆర్ నాట్, ఇఫ్ యు ఆర్ రీడింగ్ హరప్పన్ సివిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిస్టరీ ఫర్ మెయిన్స్, ఆర్ లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ మెయిన్స్. హరప్పన్ సివిలైజేషన్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు కొంత ఎఫర్ట్ పెట్టాలి. కోచింగ్లో అయితే మేము పెడతాం, మీరు మామూలుగా చదువుకునే పద్ధతిలో ఉంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి. దేర్ ఆర్ 7 to 8 ways ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. వాటన్నిటికీ మీరు ఒక 8 నిమిషాల్లో ఆన్సర్ రాసే పద్ధతి ప్రిపేర్ అవ్వాలి. శాతవాహనాస్ తీసుకోండి, తెలంగాణ హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్. శాతవాహనాస్ మీద కూడా చాలా హ్యూజ్ టాపిక్, 6-7 types ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే అసలు వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి, వాళ్ళ చరిత్రకు గల ఆధారాలు ఏమిటి అని ఒక ప్రశ్న రావచ్చు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శాతవాహనాస్ అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద స్టడీ ఆఫ్ శాతవాహనాస్ అని ఒక ప్రశ్న రావచ్చు. శాతవాహన సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ ఆల్ ఇండియా సౌత్ ఇండియన్ రిలవెన్స్. కేవలం మన తెలంగాణనో ఆంధ్రనో పరిపాలించిన వాళ్ళు కాదు. శాతవాహనాస్ని బ్రిడ్జ్ కింగ్డమ్ అంటారు, వారధి రాజ్యం అని అంటారు. ఎందుకంటే వై ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ కింగ్డమ్,
శాతవాహనాస్ హెల్ప్ టు స్ప్రెడ్ ద నార్త్ ఇండియన్ ఆర్యన్ కల్చర్ ఇన్ ద సౌత్ ఇండియా. ఇప్పుడు మనం 450 సంవత్సరాలు శాతవాహనుల పరిపాలన తీసుకుంటే మొదటి కాలంలో వర్ణ వ్యవస్థ అవి అంత పెద్దగా డెవలప్ కాలేదు. గ్రాడ్యువల్లీ గౌతమిపుత్ర శాతకర్ణి టైం వచ్చేటప్పటికి జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి టైం వచ్చేటప్పటికి వాట్ హ్యాస్ హ్యాపెండ్, హీస్ టైటిల్స్ యూ సీ ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ. సో దే చాంపియన్ ద కాజ్ ఆఫ్ వర్ణ సిస్టమ్. ఈ చాతుర్వర్ణ వ్యవస్థని దక్షిణ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ప్రధానంగా పార్ట్స్ ఆఫ్ కర్ణాటక స్ప్రెడ్ చేయడంలో వీళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహించారు. అందుకనే వాళ్ళు బ్రిడ్జ్ కింగ్డమ్ అంటారు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ క్వశ్చన్, సోర్సెస్. శాతవాహనాస్కి చాలా డైవర్స్ సోర్సెస్ ఉన్నాయి. వాళ్ళ కాలంలో రాసిన పుస్తకాలు ఏమిటి, అలాగే పురాణాలు కానివ్వండి, లేదా ఫారిన్ సోర్సెస్ కానివ్వండి. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అని ఒక బుక్ ఉంది, ఎర్ర సముద్రపు దినచర్య అంటారు. దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రేడ్ అండ్ కామర్స్. అలాగే ప్లినీ రాసిన రచనలో కూడా ఎస్పెషల్లీ కోరమాండల్ కోస్ట్ అంటే దక్షిణ భారతదేశంలో తయారైనటువంటి వస్త్రాలకి రోమన్ సామ్రాజ్యంలో ఎంత డిమాండ్ ఉన్న విషయాలు కూడా ప్లినీ అకౌంట్ నుంచి కనిపిస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందండి వీటిల్లో, విచ్ వీ నీడ్ టు రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ద క్వాలిటీ ఆఫ్ క్లాత్స్, టెక్స్టైల్స్ వాజ్ సో appreciated in Roman Empire that it became a serious threat to Roman economy. ఓకే, అదొకటి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ రాశాడు ప్లినీ. ఏం రాశాడంటే, ఫన్నీగా ఉంటుంది. రోమన్ ఉమెన్ ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్. నా ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్లో ఇండియన్ ఉమెన్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే, రోమన్ ఉమెన్ ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్ అండ్ ఇఫ్ దే ఆర్ వేరింగ్ ఇండియన్ క్లాత్స్ దే ఆర్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్. వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ బ్యూటిఫుల్ అలా పెరిగిపోతూ ఉంటే మగవాళ్ళకి ఇబ్బంది కదా, ఆయన ఉద్దేశంలో, నా ఉద్దేశం కాదు. ఓకే, సో ఇట్ హ్యాస్ ఇండియన్ క్లాత్స్, ఇండియన్ సిల్క్స్ హ్యావ్ బికమ్ ఏ థ్రెట్ టు మోరల్ ఆర్డర్ ఆఫ్ ద రోమన్ సొసైటీ. అంటే పెళ్ళైన వాళ్ళందరూ కూడా అందరూ వెనకాల పడ్డం మొదలెట్టారనుకోండి, మోరల్ ప్రాబ్లం కదా. దట్స్ వై ఇండియన్ టెక్స్టైల్స్ వర్ బ్యాన్డ్ ఫర్ సమ్ టైమ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంటే హియర్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ఉమెన్ అండ్ ద క్వశ్చన్ ఈజ్ ద క్వాలిటీ, the kind of quality that is appreciated in the Roman Empire. So ఇలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. వెన్ యూ మెన్షన్ ఏ సోర్స్ 1 or 2 పాయింట్స్ దాని గురించి చెప్తూ రాయాలి. అంటే జనరల్లీ గ్రూప్ 2కి చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా గ్రూప్ 2 పద్ధతి వేరు, గ్రూప్ 1 పద్ధతి వేరు. ఫ్యాక్ట్స్ రిమైన్ ద సేమ్. గ్రూప్ 2లో గాంధీ, గ్రూప్ 1కి వచ్చేటప్పుడు గాడ్సే అయిపోరు కదా. ఫ్యాక్ట్స్ రిమైన్ ద సేమ్, బట్ హౌ డూ యూ ప్రజెంట్? సింప్లీ నేమ్స్ ఆఫ్ ద బుక్స్ అవి ఇవి మెయిన్స్లో రాస్తే మనకు మార్క్స్ పడవు, కంటెంట్లోకి వెళ్ళాలి. ఓకే, సో అలాగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శాతవాహనాస్లో యూ మైట్ గెట్ 1 క్వశ్చన్ ఆన్ ఇంపార్టెన్స్ అండ్ సోర్సెస్, కలిపి ట్యాగ్ క్వశ్చన్స్ అంటారు. 2 పాయింట్స్ని కలిపి అడుగుతూ ఉంటారు. అప్పుడు జనరల్లీ ఏంటంటే మనం ఈక్వల్లీ టైం డివోట్ చేయాలి, టైం అండ్ స్పేస్. ఏదో ఒక దాని మీద ఎక్కువ రాసేసి లాస్ట్లో ఇంకో 1 లైన్ రాస్తే మార్క్స్ పడవు. సో ట్యాగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే వాట్ ఈస్ ద ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్ అని అడగచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్, భిన్నాభిప్రాయాలు ఏమిటి శాతవాహనుల జన్మస్థలం మీద, అది సెకండ్ క్వశ్చన్. వెరీ రేర్లీ దేర్ కుడ్ బి సమ్ పర్సనాలిటీ డ్రివెన్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు హిస్టరీలో మొత్తం చూస్తే జనరల్లీ పర్సనాలిటీస్ రాజకీయ చరిత్ర మీద అడగరు సిలబస్ ప్రకారం. బట్ దెన్ దే మైట్ ఆస్క్ యూ టు అసెస్ ద రోల్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అడగచ్చు, ఎందుకంటే ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. అలాగే దట్ ఈస్ ద థర్డ్ పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్ వేర్ యూ నీడ్ టు ఫోకస్. His secular approach, though he was a Brahminical faith man, ruler, how he patronized Buddhism అవన్నీ రాయాల్సి వస్తుంది. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ సొసైటీ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శాతవాహన సొసైటీ? ఫిఫ్త్ ఈజ్ ఎకానమీ. అగైన్ దే మే ఆస్క్ సొసైటీ అండ్ ఎకానమీ టుగెదర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఛాలెంజ్ ఏమిటంటే మీకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మెయిన్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సొసైటీ అంతా ఇస్తే 1 పేజ్ రాయాల్సి వస్తుంది ఐడియల్లీ. 1 పేజ్ అండ్ హాఫ్ ఆఫ్ అదర్ పేజ్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ రైట్. A4 సైజులో 2 వైపులా ఇంకొక పేజ్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా రాయగలిగితే దట్ ఈస్ ద ఐడియల్ లెంగ్త్. ఓకే, సో ఓన్లీ సొసైటీ అడిగితే యూ షుడ్ హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఎకానమీ అడిగితే యూ షుడ్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. సొసైటీ అండ్ ఎకానమీ కలిపి అడిగితే ఏవి కట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద సొసైటీ? 3-4 పాయింట్స్, ఒక 5 పాయింట్ల మించి రాయలేరు.
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. ఇందులో ఒక 5 అందులో ఒక 5 రాయాలంటే ఏ పాయింట్లు రాయాలి, ఏ ఇంపార్టెంట్ రాయాలి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం సరిగ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని కరెక్ట్గా అన్ని పాసిబిలిటీస్లో టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే రాయడం వస్తుంది. అలాగే మిగతా క్వశ్చన్స్ చూస్తే సొసైటీ ఎకానమీ తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఏదో క్వశ్చన్ వచ్చే రావచ్చు. దట్ విల్ బి 6th పాసిబిలిటీ. 7th పాసిబిలిటీ ఇస్ ద రిలీజియస్ కండిషన్స్. కామన్గా అడగచ్చు. మత పరిస్థితులు ఏమిటంటే మీరు బ్రాహ్మణికల్ రిలీజియన్ గురించి రాయాలి, బుద్ధిజం గురించి రాయాలి, జైనిజం గురించి రాయాలి. అలా కాకుండా ఓన్లీ బౌద్ధ మతం గురించి అడగచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ హ్యూజ్ టాస్క్ హానెస్ట్లీ. ఏదో గ్రూప్ 1 కదా, స్టేట్ సర్వీస్ కదా, ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే రాదు. సివిల్స్కి అయితే అందరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 అనేటప్పటికి ఏదో లాస్ట్ 2-3 మంత్స్లో చూసి ఏదో ఒక రాయేద్దాం వస్తుందేమో అన్న ఆలోచన వస్తుంది. ఒక శాతవాహనస్ టాపిక్ చూస్తే జస్ట్ 1 లైన్ ఉంటుంది సిలబస్లో. వీ హ్యావ్ 7 or 8 పాసిబిలిటీస్ ఆఫ్ క్వశ్చన్స్ కమింగ్ హియర్. సో అలాగా సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ తీసుకుని హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్ అంటే n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఒక టాపిక్ చూస్తే హ్యూమన్లీ పాసిబుల్ వేలో ఎలా అడుగుతారు అనేది మేము అనాలిసిస్ చేసుకుని ఆ క్వశ్చన్స్ రాసుకుని వాటికి ఆన్సర్ ఉందా లేదా, మ్యాటర్ ఉందా లేదా చూసుకుని చదివి రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే దెన్ దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ పాసిబిలిటీ దట్ యూ విల్ గెట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఓకే, లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పిల్లలు మనవలు రాయాల్సి వస్తుంది. యూనో ఈ 2-3 ఏళ్ళు గుడ్ పీరియడ్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం, సో వాళ్ళకి అసలు ఏదో ట్రై చేయాలని ప్రూవ్ చేయడానికి వచ్చారు. అట్లీస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో. సో కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 నోటిఫికేషన్స్ డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన టీజీపీఎస్ చైర్మన్ కూడా చెప్పారు, సమ్ 450 వేకెన్సీస్ అంటున్నారు. ఐ నాట్ షూర్ వాట్ ఈస్ ద నెంబర్ యాజ్ ఆఫ్ నౌ. యూ కాంట్ టెల్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్, బట్ నోటిఫికేషన్ అయితే గోయింగ్ టు కమ్. సో ఒకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ కనుక మీరు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సో వచ్చినప్పుడే తెలుగులో సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. సో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడే మీరు ఇలా జాగ్రత్తగా చదువుకు రాస్తే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ పాయింట్. సో 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, కన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. రెండోది, కన్వర్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఆర్ క్లాసెస్ టు ద ఎగ్జామినేషన్ మోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏదో వచ్చి 1 గంటన్నర లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఆ 1 గంటన్నర లెక్చర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా అడుగుతారు, మీరు ఎలా రాయగలరు అనేది మనం చెప్పగలగాలి. దట్ ఈజ్ అవర్ అప్రోచ్ ఆల్సో. మీరు ప్రిపేర్ అయినా ఎవరైనా చెప్పినా దట్ షుడ్ బి ద అప్రోచ్. అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ప్రిపరేషన్ ఇంటూ ఎగ్జామినేషన్ మోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్. ఎందుకంటే మీరు ఇక్కడ పిహెచ్డీలు చేయడానికి రాలేదు కదా. ఓకే, సో పిహెచ్డీ అంటే వేరే ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం, రీసెర్చ్ చేసుకుంటూ పోతాం. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, మన మార్క్స్ రావాలి, సక్సెస్ రావాలి. సో ఈవెన్ ఒక అరగంట మీరు ఇంట్లో చదువుకున్నా, రూమ్లో చదువుకున్నా, హాస్టల్లో చదువుకున్నా, ఆ అరగంట నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు అనేది చూసుకోవాలి. థర్డ్, రైటింగ్ ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ ద సెన్స్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హరప్పన్ సివిలైజేషన్ చదివామనుకోండి, లేదా మనం కంప్లీట్ చేసామనుకోండి క్లాస్లో, ఇమీడియట్లీ వన్స్ యూ గెట్ ద నోట్స్ ఆల్ ద పాసిబిలిటీస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్. డైలీ కనీసం 1 గంట అయినా రాయాలి మీరు ఇప్పటి నుంచి. ఇవన్నీ చేయడం చాలా కష్టం ఆనెస్ట్లీ. కనీసం 1/2 గంట అయినా రాయాలి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ మీరు పెట్టుకుని ఏదో ఒక సబ్జెక్టు, చదివిన సబ్జెక్టు, అయిన సబ్జెక్టు రాస్తే ఏంటంటే స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అందరం మీరు వాట్సాప్ చేసేయమంటే చాలా ఫాస్ట్గా చేసేస్తారేమో ఇలా. మన ఎక్కడో నేను ఫ్లైఓవర్ మీద చూసాను, మన ఇందిరా పార్క్ ఫ్లైఓవర్ మీద చిన్న అమ్మాయి, యంగ్ గర్ల్, 20-21 ఉంటాయి, స్కూటీ మీద వెళ్తుంది చాలా ఫాస్ట్గా, తూనీగిలాగా. నేను ఏదో పెద్ద అడిగా మెల్లిగా బుల్లెట్ మీద వస్తున్నాను, పెద్ద గాలి వేస్తుంది. ఏమిటంటే అమ్మాయి హెల్మెట్ లేదు, ఏం లేదు, సూపర్ ఫాస్ట్. నా భయం కూడా వేస్తుంది, అసలు సేఫ్టీ కన్సర్న్ లేదు. మా అమ్మాయి కూడా అదే ఏజ్, 21-22 ఇయర్స్. ఓకే, అది జస్ట్ వర్రీడ్. ఈలోగా ఏంటంటే ఇంకో షాక్ ఇచ్చింది, సడన్గా 2 చేతులు వదిలేసింది. ముందర ఫోన్లో పెట్టుకుని ఇలా ఏదో టెక్స్ట్ పెట్టేసి మళ్ళీ పట్టుకుంది. నేను కూడా చేయలేను ఆ ఫీట్. సో టెక్స్ట్ చేయమంటే చాలా ఫాస్ట్గా చేసేస్తారు, కానీ రాయడం అంటే చాలా కష్టం. అదే అమ్మాయి అమ్మాయిలా కూర్చో 1/2 గంట రాయి అంటే వద్దు సార్ అని వెళ్ళిపోతుంది. నేను రాయలేను. బైక్ నడుపుతూ టెక్స్ట్ చేసేసి చేతిలో సర్కస్ ఆర్మీ వాళ్ళు మొన్న ఏదో పేపర్లో చదివా, ఇండియన్ ఆర్మీ మేడే రికార్డుట, ఒకే బైక్ మీద 47 మంది ఎక్కారట. ఈ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తే ఇంకా సక్సెస్ అవుతుంది. సో రాయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇప్పటి నుంచి మీరు సీరియస్ యాస్పిరెంట్స్ అయితే నా మాట విని రేపటి నుంచి మొదలు పెట్టండి. డైలీ 1/2 గంట, ఏ ఉన్నా ఏ పనులు లేకపోయినా ఎంత ఉన్నా 1/2 గంట టైం పెట్టుకు రాయడం, స్పీడ్గా రాయడం అలవాటు చేసుకోండి.
రాయడం స్పీడ్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ లైక్ ఏ రన్నింగ్ రేస్. మనం ఇప్పుడు 100 మీటర్స్ సేవ్ చేస్తున్నాం అనుకోండి, చాలామంది ఎస్ఐ పరిస్థితి పరుగు పందేలు అవి చేస్తూ ఉంటారు. ఒకేసారి పరిగెత్తలేం కదా. సో గ్రాడ్యువల్లీ యూ పికప్ అండ్ ఏ టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ పుల్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ యువర్ మజిల్స్ అండ్ రన్. అంటే మన శక్తిని అంతా కూడగొట్టుకుని ఎలా పరిగెడతామో అలా రాయడం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే డెఫినెట్లీ 8 మినిట్స్లో మీరు 1.5 పేజీ అంటే 2 sides ప్లస్ హాఫ్ రాయగలరు. సో ఈ 3 ఫస్ట్ ప్రైమరీ పాయింట్స్ అండి. అండ్ హిస్టరీలో దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఫ్యాక్ట్స్ ఇన్ హిస్టరీ. ఏ సబ్జెక్ట్లోనే ఉంటాయి. హిస్టరీకి పేరు వచ్చింది కానీ ఏ సబ్జెక్ట్లో అయినా ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జాగ్రఫీలో ఫ్యాక్ట్స్ ఉండవా? మినరల్స్ ఎక్కడున్నాయి? ఎకనామిక్స్లో ఫ్యాక్ట్స్ ఉండవా? కానీ అన్ఫార్చునేట్లీ హిస్టరీకి పేరు వచ్చేసింది, చరిత్ర అంటే ఫ్యాక్ట్స్ అని. బట్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఫ్యాక్ట్స్. అండ్ హిస్టరీ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఇప్పుడు హరప్పా నాగరికత ఆర్థిక వ్యవస్థ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మెయిన్స్లో మీరు డిస్క్రైబ్ చేస్తూ రాస్తే ఒక పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించడమే కాకుండా వీళ్ళు వస్త్రాలు కూడా నేశారు అనే పాయింట్ రాయాలి. యూనో ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ఈవెంట్. వెన్ ద హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రోమింగ్ నేకెడ్ వితౌట్ క్లోత్స్. అసలు బట్టలు అనే కాన్సెప్టే చాలా చోట్ల తెలియనప్పుడు హరప్పా వాళ్ళు, మన భారతీయులు ఒక ప్రత్తిని పండించి దాని వస్త్రాలు నేశారు అని రాసినప్పుడు మొహెంజదారోలో ఒక నేసిన వస్త్ర పీలిక దొరికింది అని రాయాలి. ఓకే, వస్త్రాలు నేశారు, పత్తి పండించారని అందరికీ తెలుసు. 4th క్లాస్ వాళ్ళకి కూడా తెలుస్తుంది, NCA వాళ్ళు. సో హౌ డు యూ సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్? ఇంపార్టెంట్ వాటికి ఒక్కొక్క ఫ్యాక్ట్ని జోడించాలి. అంటే అన్నం వండి మనం పోపు పెట్టినట్టు, అన్నం కాదు కూర వండి, అన్నానికి పోపు పెట్టరు కదా, కూర వండి పోపు పెట్టినట్టు ఒక్కొక్క ఫ్యాక్ట్స్ కూడా రాయాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది? రాయడం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలాగే మోడర్న్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ క్షామాల మీద ఒక క్వశ్చన్ వచ్చిందనుకో, లేదా డీఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల క్షీణత ఆధునిక భారతదేశంలో అనేది ఒక టాపిక్ బ్రిటిష్ పీరియడ్లో. దాని మీద క్వశ్చన్ వచ్చిందనుకోండి, విలియం బెంటింగ్ అని ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు. ఓకే, ఆయన 1829లో హీ రోట్ ఏ లెటర్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్, వాళ్ళ పర్సనల్ కమ్యూనికేషన్ ఇవన్నీ. హీ రోట్ వన్ సెంటెన్స్, నేను ఐ విల్ కోట్, "The misery hardly finds parallels in the history of commerce. The plains of Bengal are breaching with the bones of cotton weavers." అని ఆయన రాశాడు. అంటే ఏంటంటే అసలు వ్యాపార చరిత్రలోనే ఇంత భయంకరమైన విషాదం ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. బెంగాల్ మైదాన ప్రాంతాలంతా ఈ చేనేత కార్మికుల ఎముకలతో నిండిపోయాయి అనేది దీని సారాంశం. అంటే ఏంటంటే ఆకలి చావు. సో బికాజ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, అసలు ఆంధ్రప్రదేశ్ కానీ సరే ఇండియాలో అసలు అన్నపూర్ణ అంటారు కదా, ఫుడ్ ప్రొడక్షన్ కానీ అది ఇది కానీ, అసలు భారతదేశంలో ఆకలి చావులు క్షామాలు అనేవి చాలా రేర్. మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళకి ముందు 2 సందర్భాల్లో క్షామాలు అనే డిస్కషన్ వస్తుంది. మౌర్యన్ పీరియడ్లో, చంద్రగుప్త మౌర్య టైంలో ఉత్తర భారతదేశంలో క్షామం వచ్చింది, అందుకే గిర్నార్ లేదా సుదర్శన్ లేక్ ఆయన తవ్వించాడు, అదొకటి. ఓకే, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్లో టైంలో ఢిల్లీలో కొన్ని పంటలు పండలేదు, వర్షాభావ పరిస్థితులు, ట్యాక్సులు పెంచితే తిరుగుబాటు చేశారు. ఈ 2 రిఫరెన్సెస్ తప్ప అసలు భారతదేశంలో క్షామాల పరిస్థితే ప్రస్తావనే లేదు. అంత మంచి అగ్రికల్చర్, అంత మంచి దేశం బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇలా అయిపోయింది. మీరు పరిశ్రమల క్షీణత మీద ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఉంది మోడర్న్ ఇండియాలో. అది రాసేటప్పుడు ఇటువంటి పాయింట్స్ రాశారనుకోండి, ఇది విలియం బెంటిక్ ఆయనంతటా ఆయనే రాసిన ఇన్ఫర్మేషను, మనం బయట ఏదో చెప్పింది కాదు, వాళ్ళ కమ్యూనికేషన్. సో అలాగా ఏం రాయాలి, ఏం చేయాలి అనేది చాలా సీరియస్ వర్క్ చేయాలి. మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏం చదవాలి, సిలబస్ ఏమిటి అనేది మీకు తెలిసి ఉండొచ్చు. బట్ ఐ విల్ గివ్ ఏ బ్రీఫ్ ఐడియా ఆన్ హౌ యూ షుడ్ రీడ్. సి బేసికల్లీ ప్రిలిమ్స్ ఆల్రెడీ చెప్పాను మీకు వాట్ ఈస్ ద రిలవెన్స్ అనేది. బోత్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, తెలంగాణ సంస్కృతి కూడా ప్రిలిమ్స్లో ఉంది. సో సోషల్ అండ్ ఎకనమిక్ ఫ్యాక్టర్స్, సామాజిక ఆర్థిక అంశాలు, అదేవిధంగా మత పరిస్థితులు, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాల్సినవి మత పరిస్థితులు, రిలీజియస్ కండిషన్స్, గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, వాస్తు శిల్పకళలు, విదేశీ వర్తకులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయస్ ఉన్నాడు అనుకోండి, హూ ఆర్ ద ఫారిన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ కాకతీయస్, ఆర్ వాట్ ఈస్ ద మార్కోపోలో, ఆర్ వాట్ ఆర్ దర్ అబ్జర్వేషన్స్, వాళ్ళు చెప్పినవి ఏమిటి. ఇప్పుడు విజయనగర్ పీరియడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. విజయనగర్ పీరియడ్లో మనకి నికోలా కాంటి, అబ్దుల్ రజాక్ ఇటువంటి వాళ్ళు వచ్చారు. అది జనరల్లీ చదువుతాం,
బట్ వాళ్ళు ఏం చెప్పారు, విజయనగర సామ్రాజ్యంలో ఫర్ ద ఫస్ట్ టైం విజయనగరంలో క్యాపిటల్లో, హంపి దగ్గర క్యాపిటల్లో ఈ కులాల ఆధారంగా కాలనీలు ఉన్నాయి అని చెప్పిన మొదటి వ్యక్తి ఆయనండి. ఇది చాలా ఇంపార్టెంట్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవడంలో. ఈ క్యాస్ట్ బేస్డ్ కాలనీస్ ఇప్పటికి కూడా మనకి చాలా వీధుల్లో ఉంటాయి. మన ఈవెన్ హన్మకొండ, వరంగల్ ఇటువంటివి చూడండి, సెపరేట్ వీధి. ఆంధ్రలో కూడా సెపరేట్ వీధులు ఉంటాయి. కుమ్మర్ల వీధి, బ్రాహ్మణుల వీధి, వాళ్ళ వీధి, వీళ్ళ వీధి, కంసాల వీధి అని ఓల్డ్ నేమ్స్ అలా కంటిన్యూ అయిపోతున్నాయి. ఇప్పుడు అదే వీధిలో వాళ్ళే ఉండరు, అందరూ ఉంటారు. కానీ సో వాళ్ళు నికోలా కాంటి విజయనగర సామ్రాజ్యం గురించి రాసిన ఇటాలియన్ ట్రావెలర్ ఎవరు అని అడిగే బదులు ఇది కొటేషన్ ఇస్తున్నారు. ఈ కొటేషన్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. అలాగే క్రీడాభిరామం ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. మన కాకతీయులు మధ్యయుగంలో తెలంగాణలో రాసినటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాల్లో వాళ్ళు టాపిక్స్ ఇచ్చేసి 2-3 లైన్లు ఇచ్చి దీన్ని ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఐ వాజ్ టాకింగ్. ఇది వరకు ఇలా ఉండేవి కాదు. సింప్లీ పుస్తకాలు, బుక్స్ అండ్ అదర్స్ మ్యాచింగ్ ఇచ్చేవారు, ఎవరు రాశారు ఏమిటి. ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఏం రాశారు, వాళ్ళు చెప్పింది ఎవరు అని అడిగితే ఇట్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్. సో చెప్పేవాళ్ళం ఏంటంటే మీరు అలాగే ఇప్పుడు క్రీడాభిరామం చదువుకురండి అని మీకు చెప్పలేం కదా. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు క్రీడాభిరామం కానీ వాట్ ఎవర్ ఇంపార్టెంట్ బుక్స్ కానీ ఈ ప్రతాపరుద్రి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పుస్తకాలన్నింటిలో ఇంపార్టెంట్ ఏం అడగచ్చు. ఆ సెలక్షను, సైంటిఫిక్ సెలక్షను, ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేర్ మోస్ట్ పాసిబ్లీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ ద అదర్స్ మైట్ వర్క్ ఫర్ యూ. సో అటువంటివి కూడా మీరు సొంతంగా ప్రిపేర్ అయిన ఇంపార్టెంట్ పుస్తకాల్లో కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, రాసేటప్పుడు ప్రిలిమ్స్లో అయితే అటువంటివి. ప్రిలిమ్స్లో ఏం చెప్పాను మీకు, సామాజిక ఆర్థిక అంశాలు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో పొజిషన్ ఆఫ్ విమెన్, సామాజిక ఆర్థిక అంశాల్లో పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఏన్షియంట్ అవనివ్వండి, తెలంగాణ హిస్టరీ అనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేద కాలంలో దేర్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ఏ వర్డ్ కాల్డ్ పూర్ణభు. ఓకే, PURNABHU, పూర్ణభు అనే ఒక పదం కనిపిస్తుంది. పూర్ణభు అంటే ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ఋగ్వేద కాలంలో విడో రీమ్యారేజ్ అనే దాని మీద నిషేధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేద కాలంలో ఎర్లీ వేదిక్ పీరియడ్ దేర్ వాజ్ నో బ్యాన్ ఆన్ విడో రీమ్యారేజ్. దేర్ వర్ నో సోషల్ ఈవిల్స్ పెర్టైనింగ్ టు ఉమెన్. మహిళలకు సంబంధించినటువంటి దురాచారాలు తొలి వేద కాలంలో మనకు కనిపించవు. ఇన్ఫ్యాక్ట్ ఈ వర్డ్ దేన్ని సూచిస్తుందంటే ఎవరైనా వితంతువు అయితే అన్ఫార్చునేట్లీ అటువంటి వాళ్ళకి మళ్ళీ వివాహం చేయాలి, అటువంటి వివాహం జరిగిన వాళ్ళని పూర్ణభు అంటారు అని చెప్పి అందులో రాసింది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగడం అనేది చాలా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ ఋగ్వేద కాలంలో చాలా మంచి ట్రెడిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు పెళ్ళయ్యాక కోడల్ని కూతురులా చూడాలి అనేది కాన్సెప్ట్ ఉంది, ఎవరు చూడరు నా ఉద్దేశంలో. బట్ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఋగ్వేదంలో ఏం చెప్పారంటే ఒకవేళ హస్బెండ్ చనిపోతే, అంటే కోడలు హస్బెండ్ అంటే కొడుకు కదా, కొడుకు చనిపోతే ఆ కోడలు కూతురు కాబట్టి ఆవిడికి మళ్ళీ వివాహం చేయాల్సిన బాధ్యత అత్తబావంది అని చెప్పేటువంటి మంచి సంస్కృతి మనకు అందులో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ షీ ఈజ్ నాట్ బేరింగ్ ద, అంటే మ్యారేజబుల్ ఏజ్లో ఉండాలి. ఎస్పెషల్లీ ఇఫ్ షీ ఈజ్ నాట్ బేరింగ్ చిల్డ్రన్, అంటే ఈ మాతృత్వం అనే దాన్ని మహిళ యొక్క జన్మ హక్కు వాళ్ళు కోల్పోకూడదు కాబట్టి మళ్ళీ పెళ్లి చేయాలి అనే భావన కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన వర్డ్ పూర్ణభు అని. సో సింప్లీ ఎలా ఇస్తారంటే పూర్ణభు ఇన్ ఋగ్వేద రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్, ఏ రీమ్యారీడ్ విడో, ఇలా ఇస్తారు, మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే ఈ రిలీజియన్ ఫిలాసఫీ మీద కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వచ్చేవి. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో అయితే మన బ్రాహ్మణికల్ వేదిక్ రిలిజియన్ కానీ, ఋగ్వేదం లెటర్ వేదిక్ ఉన్నటువంటి వేదిక్ రిలిజియన్, అలాగే భాగవతిజము, ఈ గాడ్స్ ఇవ్వచ్చు, వాళ్ళ గురించి మ్యాచింగ్ ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఋగ్వేదంలో చూస్తే మనకి ఇంద్ర ఈజ్ నెంబర్ 1 గాడ్, ఇంద్రుడు, అగ్ని నెంబర్ 2, 3 వరుణ, 4 రుద్ర, 5 సూర్య, ఇలా టాప్ 3, 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కూడా ఎలా అడుగుతున్నారంటే ఫర్ వాట్ ఆర్ దే ప్రేడ్ ఫర్. ఇప్పుడు ఇంద్రుడు అనుకోండి, యుద్ధాలు విజయాల గురించి, వర్షాల గురించి ప్రే చేసేవారు. రెయిన్, వార్ అండ్ వెదర్ గాడ్. ఇంద్ర ఈజ్ వార్ అండ్ వెదర్ గాడ్ ఇన్ ఋగ్వేద.
అలాగే వరుణుడు అంటే దేనికి సంబంధించిన వాడు? కాదు, మొరాలిటీ అంటే పాప పుణ్యాలకి సంబంధించిన గాడు వరుణుడు. ఇప్పుడు ఈనాడులో మన పొద్దున్నే వరుణుడు కరుణించాడు అని వస్తుంది, వాన వస్తాయి, లేదా వరుణుడు కోపించాడు అని వస్తుంది. ఇలా మనం రాస్తే ఎగ్జామినర్ వాళ్ళు కోపించి మనకి ర్యాంక్ రాదు. ఓకే, ఋగ్వేదంలో రెయిన్ గాడ్ ఈజ్ ఇంద్ర, మీకు ఇప్పుడే చెప్పా. వార్ అండ్ వెదర్ గాడ్ ఈజ్ ఇంద్ర. వరుణ ఈజ్ ఫర్ మొరాలిటీ, అంటే ఏది పాపం ఏది పుణ్యం అని చూసేవాడు వరుణుడు. ఏం చెప్పారో తెలుసా? హీ వాజ్ లివింగ్ in a 1000-pillared golden palace in the heaven and keep looking at it. ఒకసారి యూపీఎస్సీలో అడిగారు ఈ ప్రశ్న. అంటే ఆకాశంలో లేదా స్వర్గంలో 1000 స్తంభాలు ఉన్నటువంటి బంగారు ప్యాలెస్లో ఉండి కిందకి చూస్తుంది గాడు ఎవరు అని అడిగారు. వరుణుడు. కిందకి చూడడం అంటే మనం కింద ఉన్నాం కదా ప్రస్తుతం, మనం పైకి వెళ్తే వేరే విషయం. ఓకే, సో పాప పుణ్యాలకి సంబంధించిన గాడ్. అలాగే రుద్రుడు, డెత్ అండ్ డిస్ట్రక్షన్. శివుడు, రుద్రుడు అనాలా, ఇప్పుడు శివుడు ఇంకా తర్వాత వచ్చింది పేరు మహేశ్వర అనేది. రుద్ర ఈజ్ నథింగ్ బట్ హరప్పన్ పశుపతి. హరప్పాలో ఉన్న పశుపతినాథుడు ఋగ్వేదంలో రుద్రుడిగా ఉన్నారు. ఎంత డీప్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, రుద్ర ఈజ్ ద ఓన్లీ అనార్యన్ గాడ్ ఇన్ ద వేదిక్ ప్యాంథియన్. అంటే ఋగ్వేదంలో పేర్కొన్న అనార్య దైవం రుద్రుడు. హరప్పా నుంచి కూడా ఉన్నాడు కదా, అందుకని మిగతా వాళ్ళందరికీ బాగా ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇంద్రుడికి రంభ, ఊరసి, మేనక సూపర్ ఫెసిలిటీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మిగతా వాళ్ళందరికీ టాప్. ఈవెన్ తర్వాత విష్ణు కూడా లా అండ్ ఆర్డరు. విష్ణుమూర్తి చాలా స్టైలిష్గా ఉంటాడు, అవునా కదా, హాయిగా పడుకుని ఉంటాడు. పైగా లక్ష్మీదేవి వచ్చి కాళ్ళు పిసుగుతూ ఉంటుంది, గ్రేట్ ఫెసిలిటీ. ఇప్పుడు ఎంతమంది ఎవరికి కాళ్ళు పిసుగుతున్నారో మనకి తెలియదు ఈ రోజుల్లో, బట్ కంఫర్టబుల్. పైగా పాల సముద్రం చల్లగా ఉంటుంది, పాము, కుషన్, డన్లాప్ ఫ్లోరు, హాయిగా ఉంటాడు. బట్ రుద్రుడిని ఎలా పోర్ట్రే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శ్మశానంలో తిరుగుతాడు. ఆయన ఉంటే ఎక్కడో కోపం వస్తుంది, మనం ఆమె జాగ్రత్తగా ఉండాలి, ఏదో చెప్పేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్మశానంలో తిరుగుతాడు, తర్వాత జంతు చర్మం కట్టుకుంటాడు, మళ్ళీ వీపూది రాసుకుంటాడు, పైగా కోపం, ఎప్పుడో కోపం వస్తుందో తెలియదు. వీటన్నిటికీ తోడు డ్యాన్స్ ఒకటి. కోపం వస్తే ఆనంద తాండవం, రుద్ర తాండవం. ఆనందం వస్తే ఆనంద తాండవం. ఆయన ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. అసలు పార్వతీదేవి ఎలా మేనేజ్ చేస్తుందో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ పాఠం చెప్పగలను? చెప్పలేను. అలాగా వై మిగతా గాడ్స్ని అందరినీ అలా పెట్టి ఇలా ఎందుకు పెట్టారు? బికాజ్ ఈజ్ నానార్యన్, అనార్య దైవం కాబట్టి అంత హైప్ ఇవ్వలేదు ఆయనకి. ఓకే, దిస్ క్వశ్చన్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్స్ టైప్లో ఇప్పుడు మనకి 20 క్వశ్చన్స్ హిస్టరీలో వచ్చాయి అనుకోండి, కనీసం 8 to 10 ఆర్ ఆఫ్ హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతావి కొన్ని నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ సెట్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ నేను చూశాను మా కొలీగ్ ప్రొఫెసర్స్కి వచ్చినవి. అందులో ఎలా ఉంటాయంటే టఫ్ క్వశ్చన్స్ 15-20%, మీడియం క్వశ్చన్స్ ఇంకొక 20-30%, ఈజీ క్వశ్చన్స్ ఒక 40% ఇలా అడుగుతారు. సో హిస్టరీలో మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. రీడ్ ఆల్సో సమ్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ బికాస్ దే విల్ డిసైడ్ యువర్ సక్సెస్. మామూలు క్వశ్చన్స్ ఎవరైనా రాయగలరు, కాస్త టఫ్ లెవెల్ అయ్యేటప్పుడు మనకి పోతాయి. ఓకే, సో సొసైటీ అండ్ రిలీజియన్, ఫిలాసఫీ, బుద్ధిజం, జైనిజం, అలాగే భాగవతిజం, సూఫీయిజం, భక్తి మూమెంట్ ఇన్ మిడివల్ ఇండియా, ఇది ఒక సెగ్మెంట్. మిడివల్ ఇండియా ప్రిలిమ్స్లో మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, రైట్ ఫ్రమ్ నియోలిథిక్ టైమ్స్, మెసోలిథిక్ టైంలో సూక్ష్మ పరికరాల యుగంలో మనకి గుహ చిత్రాలు అనేటట్టు ఉంటాయి, అవునా కదా. గుహ చిత్రాలు అనేవి ఉన్నాయి భింబేట్కాలో, మధ్యప్రదేశ్లో ఉన్న భింబేట్కాలో వీ హ్యావ్ మెసోలిథిక్ పెయింటింగ్స్. అది బిగినింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్. భారతదేశంలో ఈ కళ ఎప్పుడు మొదలైంది అంటే సూక్ష్మ పరికరాల యుగంలో మొదలైంది. భింబేట్కాలో ఉన్న గుహల్లో ఉన్న చిత్రాలు దీని నిదర్శనం. తర్వాత హరప్ప ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇన్ వేదిక్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యాజ్ ఆఫ్ నౌ. ఇంతవరకు ఏం దొరకలేదు. ఋగ్వేదానికి సంబంధించినటువంటి వాస్తు శిల్పకళలు కానీ కట్టడాలు కానీ దొరకల. ఇట్ వాజ్ ఏ రూరల్ కల్చర్. పీపుల్ మైట్ హ్యావ్ లివ్డ్ ఇన్ హట్స్, పూరిపాకల్లో అక్కడ నివసించి ఉండొచ్చు వాళ్ళు. బట్ ఆఫ్టర్ ఋగ్వేదిక్ టైమ్ అండ్ లేటర్ వేదిక్ టైమ్ మనకి 6th century BC ఉంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా కోటలు కట్టడం అనేది ప్రారంభమైంది. 4th ఆర్కిటెక్చర్. We have Bimbisara, right,
హూ ఈజ్ సినిమా బింబిసారుడు కాదు. సినిమా కూడా వచ్చినట్టుంది బింబిసారుడు అని. వచ్చిన సినిమాలు చూడరా అందరూ మంచివాళ్ళ, రాముడు మంచి బాలు టైపా, ఏదో సినిమా వచ్చిందిలేండి బింబిసారుడు అని ఈ మధ్య, బాగానే ఉంటుంది సినిమా. ఈజ్ ఇంట్రెస్టింగ్ బై ద వే. ఓకే, బింబిసారుడు అనే మగధ రాజు మొట్టమొదటిసారిగా గిరివ్రజ, తర్వాత అదే రాజగృహం అయింది, తర్వాత పాటలీపుత్రం అయింది. అన్ని ఓల్డ్ సిటీ న్యూ ఢిల్లీ టైప్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ న్యూ సిటీ టైప్ అన్ని పాట్నా దగ్గరే ఉన్నాయి. సో గిరివ్రజ అనే దాంట్లో మొట్టమొదటి కోటల నిర్మాణం ప్రారంభమైంది. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. తర్వాత మౌర్యన్ పీరియడ్. మౌర్యన్ పీరియడ్లో బుద్ధిస్ట్ స్తూప ఆర్కిటెక్చర్ మొదలైంది. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్? మౌర్యులు వాస్తు శిల్పకళకు చేసిన సేవలు ఏమిటి అని అడగచ్చు ఫిలిమ్స్లో కూడా. ఓకే, అకార్డింగ్ టు బుద్ధిస్ట్ ట్రెడిషన్, అశోక ఈజ్ సపోజ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ 84,000 స్తూపాస్. ఎగ్జాజరేషన్, అతిశయోక్తి, బట్ డెఫినెట్లీ అశోక ఈజ్ అసోసియేటెడ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 12 స్తూపాస్ విచ్ ఆర్ కాల్డ్ ధాతు గర్భ స్తూపాస్. బౌద్ధ స్తూపాల్లో ఉన్న గొప్ప వాటిని ధాతు గర్భ స్తూపాలు అంటారు. ధాతువు అంటే ఇంగ్లీష్లో రెలిక్, RELIC, రెలిక్ అంటే నాన్ పెరిషబుల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. హెయిర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎముకలు కావచ్చు, ఇటువంటివి కలెక్ట్ చేసి బుద్ధుడివి అశోకుడు ఏం చేశాడంటే, మన కుశీనగరంలో చనిపోయినటువంటి బుద్ధుడి సమాధిని తీసి ఆయన ఎముకలు ఇటువంటివి కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి 12 చోట్ల వాటిని స్ప్రెడ్ చేసి ఈ ధాతు గర్భ స్తూపాలు, మహాస్తూపాలు అంటారు వీటిని, ధాతు గర్భ స్తూపాలు అనే వాటిని, ధాతువు అంటే ఎముకలు లేదా ఇదని అర్థం, బుద్ధుడు ఉన్నాయి కాబట్టి దీన్ని ధాతు గర్భ స్తూపాలు అంటే. అవి 12 కట్టాడు. ఇవి ఎక్కడ ఉన్నాయి అని అడగచ్చు ప్రిలిమ్స్లో. మెయిన్స్లో అయితే ఈ పాయింట్ రాయాలి, స్తూప ఆర్కిటెక్చర్ స్టార్టెడ్ బై అశోక. అలాగే ఈ గుహాలయాలు, దేవాలయ నిర్మాణం చూస్తే 2 దశలు ఉంటాయి. ఒకటి మన గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కేవ్ టెంపుల్స్ అనేది కూడా అశోకుడు స్టార్ట్ చేశాడు మొట్టమొదటిసారిగా. ఇవి ఏంటంటే కొండల్ని తొలిచి గుహల్లా చేస్తారన్నమాట. ఇది మొదట అజీవికులు అనే వాళ్ళకి ఆయన డొనేట్ చేశాడు. అజీవిక, జైన్స్ వీళ్ళందరూ డిఫరెంట్ సెక్ట్స్. అసలు ఎందుకు కేవ్ టెంపుల్స్ చేయాల్సి వచ్చింది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ అజీవికులు, జైనులు వీళ్ళందరూ ఏంటంటే అంత సోషల్ పీపుల్ కాదు. ఇప్పుడు జైన్స్ దిగంబరాస్ కదా, దిగంబరాస్. అలాగే అజీవికాస్ కూడా దేవర్ ఆల్సో న్యూడిటీ, దే ఫాలో న్యూడిటీ. ఇప్పుడు మనకు కుంభమేళా జరుగుతోంది, ఈ నాగా సాధుస్ వీళ్ళందరూ కూడా న్యూడ్. ఇప్పుడున్న సమాజ పరిస్థితుల ప్రకారం న్యూడిటీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, అరెస్ట్ చేస్తారు కూడా. ఓకే, న్యూసెన్స్ కేసు పెడతారు. సో బట్ ఆ రోజుల్లో అంతలా కాదు. మొదట్లో మౌర్యుల టైం వచ్చేటప్పటికి న్యూడిటీ అనేది ఒక ఇష్యూ కింద మారింది. ఓకే, వీళ్ళు సమాజంలో కలవరు కాబట్టి కొండల్లో గుహల్లో ఉంటారు అని చెప్పి వాళ్ళకి గుహాలయాలు కట్టించారు. ఇది పల్లవ చాళుక్య పీరియడ్ వరకు కొనసాగింది ఈ గుహాలయాలు కట్టడం అనేటటువంటి. ఓకే, ఇవేంటంటే ఎయిదర్ న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్ ఆర్ డెవలప్డ్ ఇంటూ సెటన్ ఎబోట్స్. మనకి వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హన్మకొండ వాళ్ళు చూసారా కనీసం? వరంగల్లో బస్ స్టాండ్ పక్కన పద్మాక్షి టెంపుల్ ఉంది కొండ మీద. దట్ ఈస్ ఏ గుహాలయం, దాని గుహాలయం అంటారు, కాకతీయుల కాలంలో కట్టినటువంటిది. ఓకే, ఈ గుహల్లో ఈ బౌద్ధ భిక్షువులు, జైనులు కానీ బుద్ధులు, బౌద్ధ భిక్షువులు సోషల్, వాళ్ళు ప్రజల్లో కలిసేవాళ్ళు, న్యూడిటీ లేదు. బట్ జైన్ అండ్ అజీవికాస్ ఆర్ న్యూడ్. సో ఈ గుహాలయాలనే ఎవరు మొదలుపెట్టారు? అశోకుడు మొదలుపెట్టాడు. సో మౌర్యుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పం మీద క్వశ్చన్ వస్తే మీరు ఎలా మొదలెట్టాలి? హరప్పా నాగరికత తర్వాత మొట్టమొదటిసారిగా ఈ వాస్తు శిల్పకళ అనేది మౌర్యులతోటే ప్రారంభమైంది. కోటలు కట్టాడు కానీ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. హరప్పాలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్. మౌర్యుల వాస్తు శిల్పకళ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, ఇటువంటివి అడుగుతారు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో. సో యూ హ్యావ్ టు రైట్ ద ఇంపార్టెన్స్, why it is important to understand the Mauryan art and architecture, because the whole tradition of Indian art and architecture began after a long gap after the decline of Harappan civilization with the advent of the Mauryans. హరప్పా నాగరికత తర్వాత వచ్చినటువంటి అనేక విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది వీళ్ళు చేశారు అనేది. ఇంట్రడక్షన్ ఎప్పుడు 2-3 సెంటెన్సెస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పేరా, మళ్ళీ ఇంత పేరా ఇంట్రడక్షన్ రాస్తే 8 నిమిషాల్లో టైం అయిపోతుంది. జస్ట్ 2-3 పేరాస్ ఇంట్రడక్షన్, క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు చెప్పే కదా మౌర్యుల వాస్తు శిల్పకళ అంటే అది ఎందుకు ఇంపార్టెంట్ అసలు అనే దాన్ని మీరు హైలైట్ చేసి
మౌర్యుల వాస్తు శిల్పకళకి సంబంధించిన ప్రధాన అంశాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు అని ఒక సెంటెన్స్, కనెక్టింగ్ సెంటెన్స్ పెట్టాలి. ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్ కెన్ బి మెన్షన్డ్ యాజ్ ఫాలోస్. దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్? మనకి 4 రకాల విషయాలు కనిపిస్తాయి మౌర్యుల వాస్తు శిల్పాల్లో. ఒకటి, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ వాజ్ స్టార్టెడ్ బై దెమ్. బౌద్ధ శిల్పకళ అనేది కేవలం మౌర్యులతోటే ప్రారంభమైంది. స్తూపాలు యూనో, అందులో ఇది కూడా రాయాలి డిస్క్రిప్టివ్ అయితే. అకార్డింగ్ టు టిబెట్ హిస్టోరియన్ తారానాథ్, టిబెట్లో ఉన్న బౌద్ధ భిక్షు ప్రకారం అశోకుడు 84,000 స్తూపాలు నిర్మించాడు. అయితే ఇది అతిశయోక్తి అయి ఉండొచ్చు. అకార్డింగ్ టు హిస్టోరియన్స్, అశోక వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ హ్యావింగ్ 12 ధాతుగర్భ స్తూపాస్. బుద్ధుడి అవశేషాలను కలెక్ట్ చేసి వివిధ ప్రాంతాల్లో ధాతుగర్భ స్తూపాలు పెట్టాడు. అందులో ప్రధానమైన ఓల్డెస్ట్ సాంచి, సారనాథ్ అండ్ బర్హుత్. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ధూళికట్ట స్తూపం కానీ, ఆంధ్రాలో ఉన్న అమరావతి స్తూపం కానీ, ఇవి కూడా 12 లిస్టులో ఉన్నాయి. ఓకే, సో అది బౌద్ధ స్తూపం. దాని స్తూపం ఆర్కిటెక్చర్ గురించి కూడా రాయాలి మెయిన్స్లో అయితే. ఏంటంటే ఇది అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి స్ట్రక్చరు, మధ్యలో క్యాస్కెట్ ఒకటి ఉంటుంది. స్తూపం అంటే దెన్ యూ కెన్ డ్రా ఇట్ ఆల్సో. ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్స్ యూ కెన్ డ్రా. దిస్ విల్ బి లైక్ దిస్. హియర్ యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఛత్ర, హియర్ యూ విల్ హ్యావ్ ఏ క్యాస్కెట్. క్యాస్కెట్ జనరల్లీ ఐవరీ బాక్స్, దంతం డబ్బాలో పెట్టిలో ఈ బుద్ధుడి అవశేషాలను ఇక్కడ పెట్టేవారు. ఇట్స్ ఏ క్లోజ్డ్ స్ట్రక్చర్. దేవాలయం అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. బౌద్ధ స్తూపం అంతా అది కప్పేస్తారు. ఈ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దేర్ ఇస్ ఏ ఛత్ర. దీనికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, టు ప్రొవైడ్ షెల్టర్ టు దిస్ థియరియాటికల్లీ. సెకండ్, టు ఇండికేట్ దట్ దిస్ ఇస్ ద హోలియెస్ట్ ప్లేస్ ఇన్ ద స్తూప. ఓకే, అశోకుడు కట్టే స్తూపాల్లో ప్రదక్షిణ పథం లేదు, చుట్టూ తిరిగే ప్రదక్షిణ పథం లేదు, అలాగే రైలింగ్ లేదు, ప్రాకారం లేదు. తర్వాత వచ్చిన రాజులు, శాతవాహనులు కానీ మిగతా రాజులు కానీ ఈ స్తూపాలకి ప్రదక్షిణ పథాలు, ఇలా ప్రాకారాలు కూడా కట్టారు. ఇవి మీరు రాయాల్సినవి బౌద్ధ స్తూపం మీద. తర్వాత గుహాలయాలు, మొదలుపెట్టింది గుహాలయాలు అనేది రెండో ప్రధాన పాయింట్. నెక్స్ట్ మూడోది శిల్పకళ. మౌర్యుల కాలంలో శిల్పకళ కూడా కొంతవరకు మొదలైంది. పూర్తి స్థాయిలో శిల్పకళ మొదలు కాలేదు. ఎందుకంటే చాలా తక్కువ శిల్పాలు లభ్యమయ్యాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ధౌళి, భువనేశ్వర్ దగ్గర కళింగలో ఉన్నటువంటి ఈ ధౌళి అనే ప్రాంతంలో ఒక స్టోన్ ఎలిఫెంట్, ఒక రాతి ఏనుగు శిల్పం దొరికింది. ఆల్మోస్ట్ ఈ సైజు ఉంటుంది అది కరెక్ట్గా. ఓకే, రాతి ఏనుగు శిల్పం దొరికింది. అదేవిధంగా బీహార్లో దిడార్గంజ్ అనే ప్రాంతంలో యక్ష అండ్ యక్షి ఫిగర్స్ అనేవి దొరికాయి. ఓకే, దీని అనాలిసిస్ ఏమిటి ఇలా రాయాలి మెయిన్స్లో అయితే. బికాస్ వీ డోంట్ హ్యావ్ సో మెనీ ఎవిడెన్సెస్ ఫర్ మౌర్యన్ స్కల్ప్చర్. శిల్పకళ అంటే ఇంగ్లీష్లో స్కల్ప్చర్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ స్కల్ప్చర్ వాజ్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ ఆర్కిటెక్చర్. వాళ్ళ నిర్మాణాలకు ఎక్కువ ఇచ్చారు కానీ శిల్పాలకి ఇంకా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం మౌర్యుల కాలంలో జరగలేదు. దే స్టార్టెడ్ ఇట్, ప్రారంభమైంది కానీ ఒక పరిమిత స్థాయిలో ఉండేది అనేది మూడో పాయింట్. నాలుగోది ఏమిటి? శాసనాలు. మౌర్య శాసనాలు కూడా కళాస్వరూపాలు. మౌర్యన్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఆల్సో పీసెస్ ఆఫ్ ఆర్ట్. సాధారణ శాసనాల్ని మొట్టమొదటిసారిగా పాలిష్ చేసి నున్నని ఉపరితలాలతో చేయడం జరిగింది. అదేవిధంగా స్తంభ శాసనాలు, సారనాథ్ పిల్లర్ కానివ్వండి, రుమినిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్, నేపాల్లో లుంబినిలో ఉన్నటువంటి రుమినిందై స్తంభ శాసనం కానీ సారనాథ్ పిల్లర్ కానీ. సారనాథ్ పిల్లర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన 4 లయన్ క్యాపిటల్. ఓకే, అశోక చక్రం కానివ్వండి, 4 లయన్ క్యాపిటల్ కానీ ఇవి సారనాథ్ పిల్లర్ నుంచి లభ్యమయ్యాయి. మెయిన్స్లో 2-3 అనాలిసిస్ పాయింట్స్ కూడా రాయాలి. ఈ స్తంభ శాసనాలు అనేటటువంటి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మౌర్యులు? గ్రీకు నుంచి నేర్చుకున్నారు. వాళ్ళకి సెల్యూకస్ నికెటార్ దగ్గర నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రీక్ వాళ్ళలో స్తంభ శాసనాలు పెట్టడం అనేది ఎలా వచ్చింది? ల్యాంప్ పోస్ట్స్. ఇప్పుడు మన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, గ్రీక్లో ఏం చేసేవాళ్ళు అంటే స్తంభాలు పెట్టి పైన కాగడాలు పెట్టేవాళ్ళు. వాటిని ల్యాంప్ పోస్ట్ అంటారు, దీపస్తంభాలు అంటారు. ఆ దీపస్తంభాల నుంచి వాళ్ళు స్తంభ శాసనాలు మొదలుపెట్టారు. బికాజ్ మౌరియన్స్ హ్యాడ్ కాంటాక్ట్స్ విత్ ద గ్రీక్స్, అశోక రెప్లికేటెడ్ దట్ ప్రాక్టీస్ అండ్ స్టార్టెడ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ పీసెస్ ఆఫ్ ఆర్ట్. ఈ స్తంభ శాసనాలు కూడా సారనాథ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవి కూడా కళాస్వరూపాలు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అశోకుడి శాసనాలు ఆర్ సిమిలర్ టు డరయస్ ఇన్స్క్రిప్షన్స్.
గ్రీకు రాజు డరియస్ని ఇమిటేట్ చేసి అశోకుడు కూడా ఈ శాసనాలను వేయించడం జరిగింది. ప్రధాన శాసనాలు అవ్వండి, 14 మేజర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, చిన్న శాసనాలు ఉన్నాయి, 7 స్తంభ శాసనాలు ఉన్నాయి. 14 మేజర్, 14 మైనర్, 7 పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, ఇది కూడా ఆర్ట్లో 4వ పార్ట్ కింద యాడ్ చేయాలి. ఎలా కన్క్లూడ్ చేస్తారు చివరిగా? యాజ్ డిస్కస్డ్ అబౌవ్. పైన ఇది కూడా కన్క్లూజన్ అంటే మళ్ళీ చాంతాడంత రాయకూడదు, చిన్న 2-3 లైన్లు. యాజ్ డిస్కస్డ్ అబౌవ్, మౌర్యన్స్ వర్ క్రెడిటెడ్ విత్ రీబిగినింగ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్ ఆఫ్టర్ హరప్పా ఇన్ ఇండియన్ కల్చర్. భారతదేశ సంస్కృతిలో హరప్పా తర్వాత వాస్తు శిల్పకళా సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన వాళ్ళు మౌర్యులు అని పెట్టి క్యారెక్టరైజేషన్. మౌర్యుల కళని రాజకళ అంటారు, గుర్తుపెట్టుకోండి. మౌర్యన్ ఆర్ట్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ స్టేట్ ఆర్ట్ ఆర్ ఆర్ట్ ఫ్రమ్ ద అబౌవ్, అంటే పైనుంచి వచ్చినటువంటి కళ లేదా రాజకళ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న నిర్మాణాలన్నీ అశోకుడు కట్టించాడు లేదా రాజులు కట్టించారు, ప్రజల నుంచి రాలేదు. వేరే గుప్తుల వాస్తు శిల్పకళ ఏంటంటే, మీరు ఎవరైనా చదువుంటారు హిస్టరీ, ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు గుప్తుల కాలంలో ఈ దేవాలయాల్ని సముద్రగుప్తుడు నిర్మించాడని ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు, ప్రజలు కట్టారు. దశావతార టెంపుల్ కానివ్వండి, నాచనకూర్త భూమరాలో ఉన్న టెంపుల్ కానివ్వండి, ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్న టెంపుల్ కానివ్వండి, దేవగిరి మహారాష్ట్రలో ఉన్న దేవగిరిలో ఉన్న స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇవన్నీ దేవాలయాలు ప్రజలు కట్టారు, ప్రజాకళ. ఓకే, వేరాజ్ మౌర్యులది రాజకళ, అంతా రాజుల వల్లే వచ్చింది, ఇంకా ప్రజల లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ కాలేదు అనే దాంతో క్లోజ్ చేయాలి. ఇలా మీరు ఆన్సర్ రాస్తే మీరు కనీసం 10కి 7, 7.5 100% వచ్చి తీరుతాయి. సో ఇప్పుడు మామూలుగా ఇట్ లుక్స్ వెరీ సింపుల్, మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో దాన్ని ఆర్గనైజ్ చేయడం, ఎస్ఏని ఆర్గనైజ్ చేయడం, ఎగ్జాంపుల్స్ ఇస్తూ అనలైజ్ చేయడం, ఇలా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్సే మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో కూడా రావడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఇంకో సెషన్ ఏదో ఉంది, సో వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. బట్ చూడండి, ఇది మొన్నటి మెయిన్స్ పేపర్, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్. ఐఎమ్ రీడింగ్ అవుట్ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే ఎనాలిసిస్ ఎంత అనలిటికల్గా ఉంటాయి అనే దానికి ఇది ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, గాంధార మరియు మధుర కళల మధ్య శైలీకృత మరియు దృశ్య చిత్రాల వ్యత్యాసాలను వివరించండి. ఏదో గ్రీక్లా ఉంది తెలుగు ట్రాన్స్లేషను, బట్ ఐ విల్ రిపీట్. గాంధార మరియు మధుర శిల్పకళల మధ్య, కళలు అన్నాడు కానీ శిల్పకళల మధ్య శైలీకృత మరియు దృశ్య చిత్రాల వ్యత్యాసాలను విశ్లేషించండి. ఇంగ్లీష్లో ఏంటంటే అనలైజ్ ది స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రాఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార అండ్ మధుర స్కూల్. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బ్రీఫ్లీ. ఓకే, గాంధార మధుర అమరావతి శిల్పకళలు ఎప్పుడు వచ్చాయంటే మౌర్యుల అనంతర కాలంలో వచ్చాయి. రైట్, వీ హ్యావ్ మధ్య ఆసియా రాజవంశాలు, రైట్, ఇండో గ్రీక్స్, సెకార్స్, పహలవాస్, పార్థియన్స్. పహలవాస్ అంటే తర్వాత కుషాన్లు. ఇండో గ్రీకులు, సెకులు, పహలవులు, కుషాన్లు, వీళ్ళందరూ మధ్య ఆసియా రాజవంశాలు అంటారు. వీళ్ళ ప్రాధాన్యత ఏంటంటే, మామూలుగా సంస్కృతిలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పక్కన పెడితే, ఇండో గ్రీక్స్ ఎవరు? గ్రీకులు ఆబ్వియస్లీ. వాళ్ళ మతం అవన్నీ వాళ్ళకు ఉన్నాయి భారతదేశం వచ్చే ముందు. కానీ భారతదేశం వచ్చాక వాళ్ళు ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అంటే వాళ్ళ మతాన్ని మళ్ళీ మనం ఏదో రుద్దకుండా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ సంస్కృతిలో భాగమైన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అలాగే సెకులు కూడా సెంట్రల్ ఏషియన్ డైనాసిటీ, సెక రుద్రదామన్ అనే ఆయన చాలా పాపులర్ కింగ్. వీళ్ళు బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో బ్రాహ్మణ మతాన్ని ఆదరించి సంస్కృతాన్ని కూడా ఆదరించారు. మొట్టమొదటి సంస్కృత శాసనం భారతదేశ చరిత్రలో ఇట్ వాజ్ ఇష్యూడ్ బై సెక రుద్రదామన్. గిర్నార్ శాసనం అంటారు దీన్ని. ఓకే, రైట్. సో అలాగే కుషాన్స్ కూడా ఏంటంటే కనిష్కుడు, ఆయన బౌద్ధ మతాన్ని ఆదరించి స్వీకరించాడు. బట్ దే ఆల్సో ప్యాట్రనైజ్డ్ హిందూ అండ్ జైనిజం. బ్రాహ్మణ మతాన్ని, జైన మతాన్ని కూడా వాళ్ళు ప్యాట్రనైజ్ చేశారు. ఈ బ్యాక్డ్రాప్లో అసలు గాంధార శిల్పకళ అంటే ఏమిటి? గాంధార వావీయ భారతదేశం లేదా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ రీజియన్లో ఉన్నటువంటి గాంధార ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి శిల్పకళని గాంధార శిల్పకళ అంటారు, ఆ ప్రాంతంలో వచ్చింది కాబట్టి. ఓకే, తర్వాత దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే బౌద్ధ కళ అని కూడా పిలుస్తారు.
ఇందులో బుద్ధుడి బొమ్మలు తప్ప ఇంకేం వాళ్ళు చేయలే. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బుద్ధిజం. అసలు కంప్లీట్గా బుద్ధిజం ఇంకేం లేదు. అందుకనే దీన్ని బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటారు, బౌద్ధ మత కళ అని కూడా అంటారు. ఓకే, దెన్ ఇండో గ్రీక్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటారు. ఇండో గ్రీక్ సాంప్రదాయాలని సమ్మిళితమై కనిపిస్తాయి. యూనో, ఇట్ ఈస్ యాక్చువల్లీ సెడ్ దట్ ఏ గాంధారా ఆర్టిస్ట్ ఆర్ స్కల్ప్టర్ యాక్చువల్లీ హ్యాడ్ గ్రీక్ హ్యాండ్స్ విత్ ఇండియన్ హార్ట్. అంటే ఆయన చేతులు గ్రీకు, హృదయం భారతీయం అని అర్థం. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ అంటే చేతులు కట్ చేసి పెట్టేశారని కాదు మన ఉద్దేశం. చేతులు అంటే స్టైల్, వాళ్ళు చేసే పని గ్రీక్ స్టైల్, భావం భారతీయం, హృదయం భారతీయం. భారతీయం అంటే బుద్ధుడు భారతీయుడే కదా, భారతీయ కళ. సో వాళ్ళు ఇటువంటి కొటేషన్స్ ఇచ్చి మిమ్మల్ని రాయమనే అవకాశం కూడా ఉంది ఫీచర్స్లో. సో ఫస్ట్ పాయింట్ ఏమిటి, యూ హ్యావ్ టు మెన్షన్ వాట్ ఈస్ గాంధారా స్టైల్, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ క్వశ్చన్లో ఇంట్రడక్షన్లో గాంధారా మధుర శిల్ప కళలు, శిల్ప రీతులు మౌర్యుల అనంతర కాలంలో, పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మధ్య ఆసియా రాజవంశాల చేత ఆదరింపబడ్డాయి, పోషింపబడ్డాయి. ఇండో గ్రీక్స్ ప్యాటర్నైజ్డ్ గాంధారా స్కూల్ విచ్ డెవలప్డ్ ఇన్ అండ్ అరౌండ్ గాంధారా రీజియన్. అదేవిధంగా ఈ మధుర కుషాన్స్ ఇంక్లూడింగ్ కనిష్క అండ్ అదర్స్, కుషాన్స్ ప్యాటర్నైజ్డ్ మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్. యూపీలో ఉన్న మధుర ఇన్ అండ్ అరౌండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ని మధుర చిత్రకళ అంటారు అని చెప్పి. ఈ రెండు దే ఆర్ వన్ ఆఫ్ ద 2 ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ దట్ కేమ్ అప్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్. మౌర్యుల అనంతర కాలంలో వచ్చినటువంటి 3 ప్రధాన శిల్పకళా రీతుల్లో ఇదొకటి. మూడోది అమరావతి, శాతవాహనస్. నెక్స్ట్ ఫీచర్స్ అడిగాడు, డిఫరెన్సెస్ అడిగాడు. ఐకనోగ్రఫీ అంటే ఏం చూపిస్తున్నాయి అవి, వాట్ ఆర్ ద శిల్పాలు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, గాంధార స్కూల్లో కేవలం బౌద్ధుడికి సంబంధించినవి, అన్ని బుద్ధుడి విగ్రహాలే, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, డిఫరెన్సెస్ ఎలా రాస్తారు, ఈ రెండు ఏమిటో రాసి ఇంట్రడక్షన్లో ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 కెన్ బి మెన్షన్డ్ యాజ్ ఫాలోస్. ఈ వీటిలో ఉన్నటువంటి శైలీకృత అంటే స్టైలిస్టిక్, అదేవిధంగా ఈ ఐకనోగ్రాఫిక్ అంటే దృశ్య చిత్రాలు, అంటే ఏం చూపించారు. ఐకాన్ అంటే ఏమిటి, సింబల్, విగ్రహం ఇంచుమించు. సో వాళ్ళు ఏం చూపించారు, ఇప్పుడు అందులో ఐకాన్ ఏమున్నాయి, అందులో ఆ ర్యాంకర్స్ ఫోటోలు ఉన్నాయి, అది ఐకాన్. అలామాట దృశ్య చిత్రాలు అంటే ఏం పోర్ట్రే చేశారు అనేది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే గాంధారా ఈజ్ టోటల్లీ ఏ గ్రీక్ స్టైల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుద్ధుడు ఉన్నారనుకోండి, ఆయన వాళ్ళు కంప్లీట్గా గ్రీకు శైలిలో చూపిస్తారు. వాట్ ఈస్ దట్ గ్రీక్ శైలి, గ్రీక్ శైలి అంటే ఏమిటి, స్టైల్ ఏమిటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్లీ హెయిర్, ఇది రోమన్ ఫీచర్. యాక్చువల్లీ ఈ రోమన్ శైలిని గ్రీకులు తీసుకున్నారు, ఆ గ్రీకులు అదే శైలిని భారతదేశంలో పెట్టారు. సో గ్రీకు శైలిలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే బుద్ధుడికి ఉంగరాల జుట్టు ఉన్నట్టు చూపించడం. దిస్ ఈజ్ ఎ గ్రీక్ ఫీచర్. రెండోది, గ్రీక్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. జనరల్లీ చరిత్రలో మన హిస్టరీలో చూసినా, నిజంగా చూసినా, వాస్తవంగా చూసినా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో నేను చూడలేదు కానీ, బట్ జనరల్లీ గ్రీక్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఫోకస్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేల్ బ్యూటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు శిల్పాల్లో. మన భారతీయ సాంప్రదాయంలో అందం, శిల్పం అంటే కేవలం ఆడవాళ్ళే. ఇప్పుడు నేను ఎవరైనా చూసి అరే ఈజ్ హ్యాండ్సమ్ అంటే ఏంటి సార్, ఏంటి తేడానా అని డౌట్ వస్తుంది మీకు. మనం జనరల్లీ మగవాళ్ళని పోవడం, అవునా కదా, పెద్ద పట్టించుకోం కూడా. బట్ ఆడవాళ్ళు చూస్తే ఓ బాగున్నారో బాగుండలేదో ఏదో కూడా అనుకుంటాం. అందం అంటే లేడీసే. ఇండియాలో భారతీయ శిల్పకళలో కూడా గుప్తుల కాలం అంతకు ముందు కూడా ఉమెన్ ఈజ్ సీన్ యాజ్ అ పెర్సానిఫికేషన్ ఆఫ్ బ్యూటీ అండ్ నేచర్. బట్ అలాగే మేల్ ఫిట్నెస్కి ఈ మధ్య లక్కీగా కొంతమంది ఫిట్నెస్ అలవాటు వచ్చింది, కానీ సినిమా హీరోలు వాళ్ళకి ఇదివరకు ఎన్టీ రామారావు అనే ఆయన ఒక ఆయన ఉండేవాడు, తెలిసే ఉంటాయి, పెద్ద ఎన్టీ రామారావు. ఆయన శ్రీదేవి అనే యంగ్ హీరోయిన్, యంగ్ గర్ల్, ఆయన హీరోయిన్, ఆయనకి ఇంత పొట్ట ఇంతవరకు బటన్స్ ఇప్పేయడం. వాట్ ఈస్ దిస్, హోప్లెస్ మాట. అసలు ఫిజికల్ ఫిట్నెస్ కాన్షియస్సే లేదు. ఈ మధ్య ఏంటంటే కాస్త అందరూ చూసి వీళ్ళందరూ ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ ఫిట్నెస్గా, యంగ్స్టర్స్ కూడా మీరందరూ కూడా జిమ్కి వెళ్ళి కాస్త ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది తప్ప ఇండియాలో ఫిజికల్ ఫిట్నెస్ కాన్షియస్ లేదు. నౌ వై ఐఎమ్ టెల్లింగ్, బుద్ధ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ అ వెరీ ఫిజికల్లీ ఫిట్ మ్యాన్ విత్ మస్క్యులర్ బాడీ. అంటే కండలు తిరిగిన శరీరంతో బుద్ధుడి విగ్రహాలు పెట్టడం అనేది గాంధార శిల్పకళలో ఒక లక్షణం. ఇది మధురలో లేదు, మన వాళ్ళు ఫ్యామిలీ టైప్.
ఓకే, వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఫిట్నెస్ ఫోకస్, రైట్? సో అది ప్రధాన స్టైలిస్టిక్ శైలిలో గ్రీకు సంస్కృతిలో కనిపించే ఈ ఆరోగ్యకరమైన దృఢమైన శరీర దారుఢ్యం ఉన్నటువంటి శైలి ఎలా ఉందో బుద్ధుడిలో గాంధార శిల్పాలు కూడా అదే కనిపిస్తాయి. దే ఆర్ వెల్ నోన్. గ్రీక్ ఫిట్నెస్ ఈజ్ వెల్ నోన్. అందుకే మనకి పాటలు కూడా వచ్చేది, ఎవరు గ్రీక్ వీడా అని ఏదో సినిమాలో లాంగ్ బ్యాక్, నాగార్జున టాబు అనుకుంటా, రైట్? ఆ పాప చాలా హిట్ అయింది అది. అంటే అలా ఉండాలి, అంత ఫిట్గా ఉండాలి మ్యాన్ అంటే అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే శైలి పరంగా ఈ గ్రీకు శైలిలో ఎలా శిల్పాలు అయితే ఉంటాయో అలా బుద్ధుడిని చేశారు. ఒకటి కర్లీ హెయిర్, రెండోది మస్క్యులర్ బాడీ, మూడోది ముద్ర. ముద్ర అంటే పోస్చర్. ప్రిడామినెంట్లీ గాంధార శిల్పకళలో ఏం కనిపిస్తాయి? ఎయిదర్ బుద్ధ ఈజ్ సీటెడ్ ఆర్ స్టాండింగ్. రిక్లైనింగ్ బుద్ధ ఈజ్ వెరీ రేర్. అంటే శయనిస్తున్నటువంటి బుద్ధుడి శిల్పాలు చాలా తక్కువ. ప్రధానంగా సీటెడ్ ఆర్ స్టాండింగ్. దెర్ ఆర్ 2 ముద్రాస్. ఓకే, అభయ ముద్ర, జ్ఞాన ముద్ర. అభయ అంటే మనం మామూలు ఇలా చేపెట్టి మన ట్యాంక్ బండ్ బుద్ధుడు ఎలా ఉంటాడో, అభయ బుద్ధ అంటే ఈజ్ యాజ్ ఎఫ్ ఈజ్ అష్యూరింగ్. ఓకే, అదే పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది తెలంగాణ తల్లిలో, కొత్త స్టాచ్యూ. అభయ అంటే అభయహస్తం ఇందిరాగాంధీ అని నిన్న పొలిటికల్ కొట్టుకు తెచ్చారు. అసలు ఉన్నదాన్ని మార్చడం ఎందుకు? ఏదో తెలంగాణ తల్లిలో ఆంధ్ర తల్లిలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, ప్రతిదీ మార్చాలనుకోకూడదు ఎవరైనా, అవునా కదా? అన్నెసరీ. ఐఎమ్ నాట్ పొలిటికల్, ఐఎమ్ నాట్ ఫర్ బీఆర్ఎస్, బట్ యాజ్ ఏ ప్రొఫెసర్, యాజ్ ఎ టీచర్ ఆఫ్ హిస్టరీ ప్రతిదాన్ని మనం కెలక్కూడదు. ఎప్పటి నుంచో ఉంది అలా ఉంచేయాల్సింది. మళ్ళీ ఆ బొమ్మ ఎలా చేశారు, ఆవిడ చేతిలో ఏమిటి మిలెట్స్ పట్టుకుంది. మిలెట్స్ ఈ మధ్య వచ్చాయి, ఏన్షియంట్ తెలంగాణలో లేవు కల్టివేషన్. ఏన్షియంట్ మిడివల్ నుంచి వచ్చాయి, ఏన్షియంట్ తెలంగాణ మిలెట్ కల్టివేషన్ లేదు, నానా గొడవ. సో అలాగా ఎనీవే, ఇప్పుడు అభయహస్తం అంటే కాంగ్రెస్ కాదు, బుద్ధుడు. అభయ ముద్ర ఒకటి, ధ్యాన ముద్ర. ధ్యాన ముద్ర అంటే మెడిటేషన్. అలాగే భూమి స్పర్శ ముద్ర అని ఇంకోటి ఉంది. భూమి స్పర్శ ముద్ర అంటే ఏంటంటే కాస్త లేటుగా వచ్చింది తర్వాత ఇంటర్ప్రిటేషను, బట్ గాంధార స్టైల్లోనే పెట్టాలి. బుద్ధుడు కూర్చున్నప్పుడు 3 ఫింగర్స్, ఒకటి హాఫ్ ఫింగర్, నాకు ఈ వేలు విరిగిపోయింది పూర్తిగా రాదు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఇదివరకు. ఇలా 3 కిందకు ఉన్నట్టుంటాయి, పద్మాసనం వేసుకుని ఇలా కిందకి పెట్టినట్టుంటాయి, అంటే భూమిని టచ్ చేస్తున్నట్టు. దీన్ని భూమి స్పర్శ ముద్ర అంటారు. ఓకే, ఈ 3 ముద్రలు గాంధార శైలిలో కనిపిస్తాయి. ఇది 3వ పాయింట్ మీరు రాయాలి. ఓకే, నౌ మధుర శైలి వచ్చేటప్పటికి we don't find the Greek element in the Buddha statues done by Madura style of architecture. ఓకే, ఎక్కువ మనకి సీటెడ్ కనిపిస్తాయి. ప్రధానంగా కూర్చున్నటువంటివి రిక్లైనింగ్ బుద్ధాస్ కూడా ఎక్కువ చేశారు. సో గ్రీక్ ఫీచర్స్, మస్కులర్ బాడీ కానీ ఈ కర్లీ హెయిర్ కానీ ఇవన్నీ మధుర శైలిలో మనకి ఎక్కువగా కనిపించవు. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమిటి? మధుర ఈజ్ మోర్ ఇండియనైజ్డ్ వెర్షన్ ఆఫ్ ద ఐకనోగ్రఫీ. గాంధార స్కూల్ కేవలం బుద్ధుడి విగ్రహాలే చేస్తే, మధుర స్కూల్లో జైన బ్రాహ్మణికల్ స్టాట్యూస్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు జైన తీర్థంకులు కానివ్వండి, అలాగే మన బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి ఈ వేదకాలంలో ఉన్నటువంటి దేవుళ్ళు కానివ్వండి, దేవులే కాదు దేవతలు కూడా. మొట్టమొదటిసారిగా దేవతల్ని చూపించడం అనే సాంప్రదాయం శిల్పాల్లో చూపించడం అనేది, నాణాల మీద చూపించడం అనేది కుషాణుల కాలంలోనే ప్రారంభమైంది. అంతకుముందు లేడీస్ని వీటి మీద దేవతల్ని లేదా లేడీస్ని అంటే అనేది లేదు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే రెండిటికి, గాంధార స్కూల్లో అసలు లౌకిక శిల్పాలు అనేటటువంటివి లేవు, లౌకిక అంశాలు అనేటటువంటివి లేవు. వేరాస్ అంతా బుద్ధుడే, అన్ని బౌద్ధ మతానికి సంబంధించినవి, అందుకే దాన్ని బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. Whereas in Madura School of Art, for the first time in Indian culture, భారతదేశ సంస్కృతిలో మొట్టమొదటిసారిగా ఈ లౌకిక అంశాలని శిల్పరూపంగా చూపించడం అనేది మధుర చిత్రకళలో ప్రారంభమైంది. 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఒకటి కనిష్కుడి విగ్రహం మధుర దగ్గర ఉన్న మట్ అనే ప్రాంతంలో. ఇలాగే రాయాలి మీరు యాక్చువల్లీ ఆన్సర్. నేను ఇఫ్ ఐఎమ్ టీచింగ్ దిస్ క్లాస్ ఐ వుడ్ హావ్ డిక్టేటెడ్ ఆల్ దిస్ టు యూ. ఓకే, మధురలో సమీపంలో ఉన్నటువంటి మట్, MAT మట్ అనే ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ ఆఫ్ స్కల్ప్చర్స్ అనేది లభించింది. అంటే చాలామంది అక్కడ తయారు చేసి ఉండేవారు బహుశా, కర్మాగారం, ఒక వర్క్షాప్ మాట, వర్క్షాప్ ఆఫ్ ఆర్టిస్ట్ స్కల్ప్చర్స్ హ్యాస్ బిన్ ఫౌండ్. అందులో ఏంటంటే
కనిష్కుడు స్టాచ్యూ ఒకటి దొరికింది, సెక్యులర్. మొట్టమొదటిసారి, అంతకుముందు రాజులు అశోకుడి విగ్రహం ఎక్కడ లేదు, అవునా కదా. మొట్టమొదటిసారిగా లౌకిక పరంగా కనిష్కుడి విగ్రహం అనేటటువంటిది ఇక్కడ దొరికింది. సో హీ వాజ్ వేరింగ్ లాంగ్ ఓవర్ కోట్, షూ వేసుకున్నాడు. దేర్ వాజ్ ఏ సోర్డ్ హ్యాంగింగ్ టు హిస్ వేస్ట్, ఒక పెద్ద కత్తి ధరించి ఉన్నాడు. అథారిటేటివ్ పొజిషన్లో నుంచున్నటువంటి కనిష్కుడి శిల్పం లౌకిక శిల్పాలకి ఉదాహరణ. అది మనకి గాంధార్లో కనిపించదు. దృశ్య అన్నాడు కదా, ఐక్నోగ్రఫీ, దృశ్య చిత్రాలు ఏమిటి తేడా అన్నాడు కదా, ఇలా రాయాలి. ఈ కనిష్కుడికి తల కూడా లేదు, అంటే ఆయన తల లేకుండా తిరిగేవాడని అర్థం కాదు. తవ్వకాల్లో తల ఎక్కడో పోయింది. మరి తల లేనప్పుడు మీకు కనిష్కుడు అనేది తెలిసిందని అడగచ్చు, పేరుంది కింద. ఓకే, సో హీ ఈస్ కనిష్క. అండ్ దెర్ ఈస్ అనదర్ స్టాచ్యూ ఆఫ్ ఎ యంగ్ ఉమెన్, ఓకే, వేరింగ్ ఎ టర్బాన్. టర్బాన్ అంటే తలపాగా. ఒక యంగ్ ఉమెన్, ఒక యంగ్ గర్ల్ రేదర్, వేరింగ్ ఎ టర్బాన్ అనేది కూడా దొరికింది. ఇవి అంతకు ముందు ఎప్పుడూ లేవు గాంధార స్థాయిలో. అంటే శిల్పకళ అనేటటువంటి క్రమంగా విస్తరిస్తోంది. ఎప్పుడైతే వాళ్ళు కేవలం బౌద్ధ మత శిల్పాలను చేయడం మొదలుపెట్టారో, ఫస్ట్ స్టాచ్యూ టు హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ బుద్ధ ఇన్ ద గాంధార స్టైల్. గుర్తుపెట్టుకోండి, అసలు మొట్టమొదటి శిల్పం ఎవరు చేశారు అంటే గాంధార శిల్పకళనే వచ్చింది. ఎవరు చేశారు అంటే బుద్ధుడు చేశారు. వాళ్ళు బుద్ధుడి శిల్పాలు చేశారు కాబట్టి తర్వాత వచ్చింది కాబట్టి, ఓకే, బుద్ధుడి శిల్పాలు అన్నప్పుడు మనం మిగతా శిల్పాలు ఎందుకు చేయకూడదని ఎవరికో ఆలోచన వచ్చింది. జైన్ తీర్థంకలు మొదలుపెట్టారు. అరే, బుద్ధుడు జైన్లు చేసుకున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదని హిందువులు మొదలుపెట్టారు. ఇవన్నీ ఉన్నాయి, మామూలు విగ్రహాలు కూడా చేయొచ్చు కదా అని కనిష్కుడి విగ్రహం మిగతా విగ్రహాలు చేశారు. దిస్ ఇస్ హౌ కళ అనేది ఎలా విస్తరిస్తుంది అనేది ఇలా చేయాలి. సో దీన్ని బట్టి ఏం చెప్పాలి, లాస్ట్లో వైల్ దెర్ ఆర్ ఎసెన్షియల్ డిఫరెన్సెస్ బోత్ స్టైలిస్టిక్, అంటే రీతి పరంగా లేదా శైలి పరంగా కానీ, దృశ్య చిత్రాలు అంటే ఐక్నోగ్రఫీ పరంగా కానీ గాంధార మధుర శిల్పకళల మీద మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే గాంధార మధుర అమరావతి ఈ మూడిటి ఫ్యూజనే గుప్తుల కాలంలో ఒక అఖిల భారత చిత్రకళ అనే దానికి పునాది అయింది అని చెప్పాలి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు ఇవల్యూషన్ అండి. మౌర్యుల నుంచి చూస్తే గుప్తుల వరకు, తర్వాత చాళుక్యాస్ అండ్ పల్లవాస్, ద్రవిడియన్ స్టైల్ కానీ, దక్కనార్ వేసారా స్టైల్ కానీ, తర్వాత చోళాస్ కానీ, ఇవన్నీ ఒకదాని ఒకటి కనెక్షన్ ఉన్నాయి. సో ఇన్ ద కన్క్లూజన్ ఎలా చేయాలి, యాజ్ డిస్కస్డ్ అబౌవ్, ఈవెన్ దో దెర్ ఆర్ డిఫరెన్సెస్, వీటి మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఇవి అమరావతి శిల్పకళతో కలిసి గుప్తుల కాలంలో వచ్చినటువంటి పాన్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అఖిల భారత వాస్తు శిల్పకళకి ప్రాతిపదిక అయ్యాయి అని రాయాలి. ఇది దీనికి ఆన్సర్ రాయాల్సింది ఈ పేపర్కి మీరు ఇలా. ఎనీవే, నా పాయింట్ ఏంటంటే, ఇట్స్ అ బూట్ క్యాంప్, అందుకే నేను కూడా షూ వేసుకొచ్చే జనరల్ రాను. ఓకే, జోక్ చేస్తున్నా, బూట్ క్యాంప్ అంటే షూ వేసుకొస్తామని కాదు. ఓకే, బూట్ క్యాంప్ అంటే విల్ బూట్ సంథింగ్, రీబూట్ ద కంప్యూటర్, అవునా కదా. ఐఎమ్ జస్ట్ జోకింగ్, అదే నిజం అనుకుంటారు. బూట్ క్యాంప్ పెట్టారు, ఫ్యాకల్టీ అంతా బూట్లు వేసుకొచ్చారని చెప్తే బాగుండు. ఓకే, సో ద పాయింట్ ఏంటంటే, దిస్ ద బిగినింగ్ మాట. బూట్ క్యాంప్ అంటే హౌ డు యూ స్టార్ట్, ఒకవేళ అసలు ఇన్స్టిట్యూట్లో కానీ నా పరంగా కానీ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది సెకండరీ పాయింట్. ఫస్ట్ మీకు ఎలా వస్తాయి, అసలు ఎగ్జామ్ అంటే ఏమిటి, ఏం చదవాలి, ఎలా ఆన్సర్స్ రాయాలి అనేది చెప్పేది దీని ఉద్దేశం. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్, ఏం పుస్తకాలు చదవాలి అనేది ఒక లాస్ట్ పాయింట్. ఇంకో 5 నిమిషాలు టైం ఉంది మనకి. ఏం పుస్తకాలు చదవాలి అనేది ఏంటంటే కాస్త ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఆనెస్ట్లీ తెలంగాణ చరిత్రకి అయితే పుస్తకాలు సరిగ్గా లేవు. తెలుగు అకాడమీ పుస్తకం ఒకటే ఉంది తెలుగు మీడియం వాళ్ళకి. అలాగే తెలంగాణ చరిత్ర మిగతా ఓయూ కానీ మిగతా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు కానీ ఉన్నాయి. ఇవి కాస్త మీరు బాగా కష్టపడే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది సొంతంగా చదువుకుంటే. ఇట్స్ ఏ ఛాలెంజ్. ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ హిస్టరీకి కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. వేర్ యూ స్టార్ట్ రీడింగ్ విత్ ఎన్సీఆర్టీ. ఏన్షియంట్కి అయితే మీరు డిఎన్ జా ఏన్షియంట్ ఇండియా అండ్ హిస్టారికల్ అవుట్లైన్ అని ఒక బుక్ ఉంది, అది ఉపయోగపడుతుంది చాలా వరకు. మిడివల్ ఇండియాకి 2 వాల్యూమ్స్ ఉన్నాయి సతీష్ చంద్రవి, ఏన్షియంట్ ఇండియా హిస్టారికల్ అవుట్లైన్, డిఎన్ జా. ఇంగ్లీష్ మీడియం, తెలుగులో కూడా ఉన్నట్టుందండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, చాలా మంచి పుస్తకం. ఓకే, ఏన్షియంట్ ఇండియాకి మీరు బుద్ధిజం, జైనిజం,
చాలా ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్సీఆర్టీ మస్ట్. ఎన్సీఆర్టీ తెలుగులో కూడా వచ్చాయి. ఓకే, ఎన్సీఆర్టీ 10th 11th 12th. ఓకే, హిస్టరీ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. బిట్స్ కనీసం మీరు అందులో ఎన్సీఆర్టీ చదివి ఎగ్జామ్కి వెళ్తే తెలుగులో వచ్చాయి ఐఎమ్ షూర్. ఆన్లైన్ చూడండి, ఆన్లైన్ ఆఫ్లైన్ నాకు తెలియదు కానీ వచ్చాయి చెప్పారు స్టూడెంట్స్ నాకు, వచ్చాయి. సో ఈ డిఎన్ జా పుస్తకం అయితే వచ్చింది తెలుగులో, ట్రాన్స్లేట్ చేశారు అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మిడివల్ ఇండియా, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్కి ఎన్సీఆర్టీ చదవడం మస్ట్. ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్ అండర్స్టాండింగ్కి, మీరందరూ హిస్టరీ స్టూడెంట్స్ కాదు కదా, మీ బ్యాక్గ్రౌండ్స్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అవుతాయి. అందరూ ఎక్కువ మంది ఇంజనీర్స్ ఉన్నారా, అంతేనా? మిగతా వాళ్ళు కోపంగా చూస్తే నేను అనలే కదా, బ్యాక్గ్రౌండ్ ఏమిటని అడిగా. ఓకే, కొన్ని చోట్ల మాట్లాడాలి చదువుకునేటప్పుడు, పెళ్లి చూపుల్లోనూ ఇంటర్వ్యూలోనూ మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎనీవే, సో మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ హ్యావ్ రెడ్ హిస్టరీ. ఎన్సీఆర్టీ పుస్తకాల వల్ల ఉపయోగం ఏంటంటే, స్కూల్ పుస్తకాలు కదా, నాన్ హిస్టరీ స్టూడెంట్స్ హిస్టరీ చదివేటప్పుడు మొదలు పెట్టడానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ప్రొఫెసర్లు వాళ్ళందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి. మనం ఎగ్జామినేషన్ సెట్ చేస్తున్నప్పుడు గైడ్ లైన్స్ ఇస్తారు, మీరు గైడ్స్ వాడకూడదు, బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీస్ వాడి అందులోంచి సెట్ చేయండి అని ఇస్తారు. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళు అది ఏ పేజ్ నెంబర్ ఉందో కూడా రాసి వాళ్ళకి పంపించాలి. మనం ఏదో ఒకటి రాత్రి కలొచ్చి కొద్దని క్వశ్చన్ పేపర్ చేస్తే కుదరదు, చాలా సిస్టమేటిక్. సో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే డెఫినెట్గా యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఆన్సరింగ్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ గుడ్. సెకండ్లీ యూ విల్ అండర్స్టాండ్ కాన్సెప్ట్, సింపుల్గా రాశారు కాబట్టి తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నది కాస్త హయ్యర్ లెవెల్, అవన్నీ ఎన్సీఆర్టీలో ఉండవు, బట్ అవి అర్థం అవుతాయి. సో ఎన్సీఆర్టీస్తో మొదలు పెట్టండి. ఏన్షియంట్ ఇండియా డిఎన్ జా ఈజ్ ఎ గుడ్ బుక్. మిడివల్ ఇండియాలో సతీష్ చంద్ర, ఎన్సీఆర్టీ రాసింది కూడా ఆయనే, బట్ ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి, 2 volumes. మిడివల్ ఇండియా వాల్యూమ్ 1 విచ్ ఇస్ ఆన్ ఢిల్లీ సుల్తనత్, మిడివల్ ఇండియా వాల్యూమ్ 2 మొఘల్స్ మీద ఉన్నటువంటిది. ఈ 2 పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి Q&Aకి. పెద్ద పుస్తకాలే కానీ ఎఫర్ట్ పెట్టాలి మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే. అలాగే రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్కి వండర్ దట్ వాజ్ ఇండియా అని ఒక బుక్ ఉంది. ది వండర్ దట్ వాజ్ ఇండియా, 2 volumes ఉన్నాయి, ఏన్షియంట్ ఇండియాకి మిడివల్ ఇండియాకి. ఏన్షియంట్ ఇండియాకి రాసింది ఏఎల్ భాషం, మిడివల్ ఇండియా రాసింది ఎస్ఏ రిజ్వి. పెద్ద పుస్తకం ఉంటుంది, చూడగానే మీకు 108కి ఫోన్ చేయాలనిపిస్తుంది, కంగారు పడక్కల్లా, కొనుక్కుంటే నాకు ఫోన్ చేయండి. ఓకే, ఎందులో ఏ చాప్టర్స్ చదవాలో చెప్తా. ఇది ఇంగ్లీష్ మీడియం అమ్మా, తెలుగు మీడియం లేదా? లేదు, తెలుగు మీడియం లేదు. ద వండర్ దట్ వాజ్ ఇండియా, తెలుగు మీడియం లేదు. ఓకే, సో బట్ విల్ సీ వాట్ టు డూ ఇట్, బట్ దిస్ ఇస్ వాట్ ద బుక్స్. ఇందులోంచి అయితే ఇంపార్టెంట్, పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియం పుస్తకాలు చూడరు కదా, వాళ్ళు తెలుగు మీడియం పుస్తకాలు ప్రామాణికం కాదు అని కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు ఈ మధ్య చెప్పినట్టున్నారు కోర్టులో. ఎందుకంటే అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో, అది ప్రామాణికం అంటే వాళ్ళు ఎప్పుడూ లైఫ్లో గ్రూప్ 1 కండక్ట్ చేయలేరు, క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. సో అందుకని చెప్పి మీరు అంబేద్కర్ పుస్తకాలు ఒకటి చదవచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి చాలా మంచి గైడెన్స్ ఏంటంటే, 2014 ముందు తెలుగు అకాడమీ పబ్లిష్ అయిన పుస్తకాలు చాలా స్టాండర్డ్ ఉన్నాయి. 2014లో తెలంగాణ వచ్చాక ఏమైందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని మాట వచ్చింది కదా, పుస్తకాలు లేవు, వీళ్ళు సిలబస్ మార్చారు. గవర్నమెంట్ తెలుగు అకాడమీని మీరు అర్జెంటుగా పుస్తకాలు రాయించండి అని ఒక డైరెక్టర్ ఇచ్చింది. వీళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలిచి, బాబు పుస్తకం రాస్తావా, నువ్వేంటి బిఏనా ఎంఏనా ఇవన్నీ అడిగి పుస్తకాలు రాయించారు. దే మేడ్ లాట్ ఆఫ్ మనీ. తెలుగు అకాడమీ సంపాదించిన కోట్లు గవర్నమెంట్ ఇంకెవరూ సంపాదించలే తెలంగాణ దాంట్లో పుస్తకాలు, అవే కదా. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా తప్పులు వచ్చేసి, మీరు తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ హిస్టరీ కానీ తెలుగు అకాడమీలో చదివితే అసలు ఏదేదో మర్చిపోతారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మర్చిపోతారు. అంత ఒక ఫోకస్ లేదు, ఎడిటింగ్ లేదు దాని మీద. సో అందుకని 2014 ముందు పబ్లిష్ చేసిన తెలుగు అకాడమీ పుస్తకాలు పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? సుల్తాన్ బజార్ ఉంది కదా, కోటిలో మామూలు పుస్తకాల షాప్ కాదు, ఒక ఎంసీహెచ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, సిబిఐ ఆఫీస్ కింద, లోపల చీకటిగా ఉన్నట్టు ఉంటుంది. గర్ల్స్ వెళ్తే ఒక్కళ్ళు వెళ్ళొద్దు, జనం ఉండరు. ఓకే, ఎవరైనా నిజంగానే అండి, వీ డోంట్ నో, డేస్ ఆర్ నాట్ గుడ్. ఓకే, సో గో విత్ సమ్వన్. అక్కడ ఓపిక్గా మీరు ఒక 20-30 షాపులు ఉంటాయి, హోల్సేల్ డీలర్స్ మాట పాత పుస్తకాల వాళ్ళు.
అక్కడ వెతికితే మీకు 2005, 2002 వీటిలో పబ్లిష్ అయిన మోనోగ్రాఫ్స్ అవి దొరుకుతాయి. మోనోగ్రాఫ్స్ అంటే ఒక్కొక్క కాకతీయాస్ ఉంటే దాని మీద బుక్ ఉంటుంది, అటువంటివి ఇప్పుడు మానేశారు. అవి ట్రై చేయండి, లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాత పుస్తకాలు దొరికినా ట్రై చేయండి. ఎనీవే, వండర్ దట్ వాజ్ ఇండియా. ఇదమ్మా బిఫోర్ 2014 ఇవి దొరికితే అదృష్టం. అంబేద్కర్ కూడా 2014 ముందు పబ్లిషింగ్, డేట్ ఆఫ్ పబ్లిషింగ్ చూడండి. అందులో ఏంటంటే కాస్త డీటెయిల్డ్గా ఇచ్చారు, ఫిలిమ్స్ కూడా ఉపయోగపడేది. తర్వాత వీళ్ళు పబ్లిష్ చేయాలని కంగారులో అక్కడ ఇక్కడ చూసే పాతవి చూసి కొన్ని వదిలేసి ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఏదో కలగూరు గొంప అంటారు చూసారా, ఆ టైప్లో అయిపోయింది. సో అంతకు ముందు పుస్తకాలన్నీ ప్రొఫెసర్లు రాసినవి. తర్వాత వీళ్ళు ఏంటంటే జూనియర్ లెక్చరర్లు వాళ్ళ చేత వీళ్ళ చేత రాయించేశారు. అంటే వాళ్ళు తక్కువ అని కాదు, కానీ ప్రొఫెసర్ ఈజ్ ఏ ప్రొఫెసర్ కదా, నాలెడ్జ్ చదవడం అవన్నీ వేరుంటాయి. సో ఎనీవే, వండర్ దట్ వాజ్ ఇండియా వాల్యూమ్ 1, 2 చదవండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఏ చాప్టర్స్ చదవాలో తర్వాత నెంబర్ వీళ్ళు అడిగితే ఇస్తారు, నాకు ఫోన్ చేసిన ఐఎమ్ యాక్సెసిబుల్. సో ఏ చాప్టర్స్ చదవాలో చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే మోడర్న్ ఇండియా 2 పుస్తకాలు ప్రధానంగా ఫోకస్ చేయండి. ఎన్సీఆర్టీ కాకుండా, ఎన్సీఆర్టీ చెప్పక్కర్లన్నమాట, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. గ్రోవర్, మోడర్న్ ఇండియాని గ్రోవర్ అని GROVER, గ్రోవర్ అండ్ గ్రోవర్ అంటారు. చాలా మంచి పుస్తకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజెంట్ రెబెలియన్స్, ఈ రైతు ఉద్యమాలు, 1857 రివోల్టు, అలాగే క్యాస్ట్ మూమెంట్స్, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్, ఈ మా కర్ణాటక యుద్ధాలు, ఇవన్నీ కరెక్ట్గా ఆల్మోస్ట్ గైడ్లా ఉంటుంది మీకు. టెక్స్ట్ బుక్ కానీ గైడ్లా ఉంటుంది. చాలా ఈజీ టు అండర్స్టాండ్, సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. అది చదువుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. అది చాలా స్టాండర్డ్. మెయిన్స్కి ఎనాలిసిస్ ఇంపార్టెంట్. ఓకే, మిగతా పుస్తకాల్లో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా చదవచ్చా సార్ అంటూ ఉంటారు అందరూ, అది గైడ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్పెక్ట్రమ్ ఈజ్ ఎ గైడ్. టెక్స్ట్ బుక్కి గైడ్కి తేడా ఉంది. గైడ్లో ఏంటంటే కొన్ని పాయింట్స్ తీసుకుని పబ్లిష్ చేస్తారు. టెక్స్ట్ బుక్ ఎనాలిసిస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు కోచింగ్ జాయిన్ అవుతాం అనుకుంటే మీరు నా నోట్స్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే వీటన్నిటి నుంచి నేను చెప్పేది కేవలం Q&Aలో టైప్లో ఇస్తాను నేను నోట్స్. ప్రారంభం ఉందనుకోండి, మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ విల్ కవర్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే, బట్ నోట్స్ విల్ బి గివెన్ ఇన్ ఎంటైర్లీ అండ్ Q&A ఫామ్. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. లాస్ట్ 2 Group 1s కానీ 9 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కానీ 2013 నుంచి 10 UPSC ఎగ్జామ్స్లో కానీ నేను చెప్పినటువంటి ఎప్పుడు పోలా. ద క్వశ్చన్స్ ఆర్ ఆల్సో కేమ్ ఇన్ ద సేమ్ టైం. ఈవెన్ మరాఠాస్ చాలామంది నన్ను స్టూడెంట్స్ అడిగారు లాస్ట్ బ్యాచ్లో కూడా. Group 1 వాళ్ళు అడిగారు, APPSC వాళ్ళు అడిగారు. మరాఠాస్ సార్ మీరు శివాజీ చదవమంటున్నారు, ఎందుకు వస్తుందని. శివాజీ రాజకీయం రాదని కొంతమంది ఆర్గ్యుమెంట్. ఫైనల్లీ నేను చెప్పా, బాబు నీకు ర్యాంక్ కావాలంటే చదువు, నేను చదివించలేను కదా కొట్టి. ఏమన్నా నారాయణ చైతన్య కాలేజా కదా. అండ్ నాకేమొస్తుంది, ఎక్స్ట్రా చదివిస్తే ఏమైనా వస్తుందా చెప్పండి. మీరు క్వశ్చన్ ఎక్స్ట్రా చదివితే నాకు ఏమైనా వస్తుందా? మీకు ర్యాంక్ చూస్తే నాకు ఆనందం వస్తుంది, అవునా కదా. సో అందుకని మై గెస్ హ్యాస్ నెవర్ గాన్ రాంగ్. మై నోట్స్ ఈజ్ నోన్ ఫర్ బ్రివిటీ. ఎవరైనా జాయిన్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. లేకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు పద్ధతిలో యూ ప్లీజ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ట్రై టు వర్క్ హార్డ్. ఇప్పటి నుంచి మొదలు పెట్టేయండి. నోటిఫికేషన్ వస్తుందా రాదా, అసలు గవర్నమెంట్ ఉంటుందా ఉండదా, పడిపోతుందా, ఇవన్నీ మనకు అనవసరం. 1 year పడుతుంది, మీకు 2 years పడుతుంది ఆనెస్ట్లీ చదవడం. రైటింగ్ ప్రాక్టీస్ చేసి మీరు జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. యూ మే హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సమ్ ఆఫ్ యూ. సో చదవడం అనేది రోజుకి 5-6 గంటలు మించి చదవాలంటే చాలా కష్టం. ఓకే, సో మీరు అన్ని సబ్జెక్ట్స్ చదవడం, రివిజన్ చేయాలి. లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటంటే, వారం రోజులు చదువుతున్నారనుకోండి, 2 రోజులు రివిజన్కి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ హిస్టరీ చదువుతున్నారు, 2 నెలలు చదువుతారు, లేదా క్లాస్లో 2-3 నెలలు క్లాసులు నడుస్తాయి. తర్వాత పాలిటీ మొదలవుతుంది. పాలిటీ అయ్యేటప్పటికి హిస్టరీ మర్చిపోతారు. ఓకే, పాలిటీ చదువుతారు, జాగ్రఫీ అయ్యేటప్పటికి హిస్టరీ పాలిటీ 2 మర్చిపోతారు. చివరికి ఫైనల్లీ ఏది గుర్తుండదు. అందుకే ఏం చేయాలంటే, కొత్తది ఎంత చదివేస్తాం అనే తపన తగ్గించుకొని ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకోండి. దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటి, వారానికి 2 రోజులు డివోట్ చేసుకుని మనం పాతవేం చదవద్దు. పాతవంటే మెయిన్ చదివేసినవి రివైజ్ చేయండి. ఒక డైరీ పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అయింది. ఓకే, మన ప్రీవియస్ స్టూడెంట్స్కి పాటించిన వాళ్ళకి ఒక డైరీ పెట్టుకోండి. రివిజన్ షెడ్యూల్ ఏం రివిజన్ చేసామో రాసుకోండి. దానికి మానిటర్ చేస్తూ 5 రోజులు కొత్తవి చదవండి. అలా అయితే ఏంటంటే మీకు నెక్స్ట్ 1 yearలో ఎగ్జామ్ ఉంటే, ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మేలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావచ్చు,
జూన్లోనో. సో ఆల్మోస్ట్ మెయిన్స్ అయ్యేటప్పటికి మీకు 10 months ఈజీగా అవుతుంది. ఓకే, 1 year పడుతుంది నా ఉద్దేశంలో, 10 months కూడా కాదు, 1 year పడుతుంది. రోజు పేపర్ చూసి యూట్యూబ్ చూసి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని వర్రీ అవ్వకండి. ఒకసారి అయితే డెఫినెట్గా వస్తుంది 100%. అది మేలో అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. ఎంత లేట్గా వస్తే అంత మంచిది మీకు. ఇప్పుడు కాస్త లేట్ అయిపోయింది అనుకోండి, మీరు దేవదాసుల్లా గెడ్డాలు పెంచుకుని అటు ఇటు తిరగక్కర్లా, ఏం కొంపే మునిగిపోవాలా. ఇప్పుడు పెడితే ఎగ్జామ్ పెడితే వస్తుందా ర్యాంక్, అది ఆలోచించండి. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్? అవునమ్మా, తెలుగు ఇంగ్లీష్ నోట్స్ కూడా తెలుగు ఇంగ్లీష్లో ఇస్తాను. అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద, ఇక్కడైతే దట్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఇక్కడ నేను ఐఎమ్ జస్ట్ టీచ్ కదా, నాట్ మై ఇన్స్టిట్యూట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్. ఎలా చెప్పినా రెండు మీడియంలో అయితే చెప్పడం జరుగుతుంది. ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్పాను అనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళకి రివిజన్ అవుతుంది, నష్టమేం లేదు. ఏదో రజనీకాంత్ చెప్పినట్టు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాదు, నేను ఒకసారి చెప్తే 2 సార్లు చెప్పినట్టు తెలుగు ఇంగ్లీష్లో, అలా అనుకోండి. బట్ ఎనీవే, సీరియస్లీ స్పీకింగ్, ద డెసిషన్ ఆఫ్ ద అకాడమీ, I don't know whether they will conduct the combined batches or individual batches, but ఏదైనా నోట్స్ కూడా, ఎక్స్ప్లెనేషన్ అయినా నోట్స్ అయినా ప్రతి వాక్యం తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. నాకు తెలుగు కూడా బాగా వచ్చు. ఓకే, నేను యాక్చువల్ తెలుగు మీడియం స్టూడెంట్ని. మీకు విషయం చెప్పి ముగిస్తా. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏను, జేఎన్యూలో ఎంఫిల్ చేశాను. రూరల్ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ నేను తెలుగు మీడియమే. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్లో జాయిన్ అయ్యాక అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం, చాలా స్టైల్గా తిరగడం, ఇవన్నీ ఉన్నాయి. మన కల్చర్ షాక్. కానీ నేను తెలివైన పని చేశాను. ఫస్ట్ 4 నెలలు ఎవరితో మాట్లాడలా. వాళ్ళందరూ వీటి నాగశ్రీతో చాలా సీరియస్ టైప్ అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని. ఓ 4 నెలలు అందరూ అబ్జర్వ్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టా. వార్తలు వినడం, ఇంగ్లీష్ వినడం, న్యూస్ పేపర్ పైకి చదవడం, అవన్నీ చేసి చివరికి అసలు నేను తెలుగు మీడియం అనేది కూడా చాలామంది తెలిసింది చెప్పినా నమ్మని పరిస్థితికి వచ్చాను. సో అందుకని తెలుగు కూడా చాలా బాగా వచ్చు. ఓకే, మా మదర్ కూడా తెలుగు సాంస్క్రిట్ పండిట్లు. నాకు సంస్కృతం కూడా కొంత వచ్చు, పర్షియన్ కూడా వచ్చు. ఎవరన్నా పర్షియన్ మీడియం వాళ్ళు ఉన్నా చెప్తా. సో ఏ బ్యాచ్ అయినా నో ఇంజస్టిస్ విల్ బి డన్. లాస్ట్ బ్యాచ్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కలిపి చెప్పాం. అండ్ ప్లీజ్ ఫాలో దిస్ అప్రోచ్. అన్ని సబ్జెక్ట్స్ ఇలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దో మై స్పెషాలిటీ ఇస్ హిస్టరీ హియర్, తెలంగాణ మూమెంట్. నేను ఇక్కడ తెలంగాణ మూమెంట్ చెప్పను, కానీ తెలంగాణ మూమెంట్ ఫ్యాకల్టీ కూడా నేను చెప్తాను, నా ఓన్గా హ్యాండిల్ చేస్తాను. సో ప్రతి సబ్జెక్టు కూడా మీరు సిలబస్ ఏమిటి, దాని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, కీవర్డ్స్ అనేది చూసుకుని రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. సరేనా? ఏమైనా ఉన్నాయి డౌట్స్? ఇంకేమైనా ఉన్నాయమ్మా? అది బెటర్ కాదు, ఎందుకంటే నాకు ఇది 10 ఏళ్ళ నుంచి ఇది నడుస్తోంది. నేను వెంటనే ఏం చేశానంటే, నన్ను ఫస్ట్ టైం ఎవరో అడిగినప్పుడు నేను ఆ పుస్తకాలన్నీ కూర్చుని ఓ రోజులో చదివేశాను. ఎన్సీఆర్టీ తమిళనాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాళుక్యాస్ పల్లవాస్ ఓపెన్ చేయండి, ఎన్సీఆర్టీ తమిళనాడు మీ దగ్గర ఉంటే, ఎవరి దగ్గరైనా ఉంటే. అందులో టెంపుల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వరు. ఓకే, ఎక్కడున్నాయో చెప్పకపోతే మన టెంపుల్ వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఇప్పుడు లార్డ్ ఖాన్ టెంపుల్ ఎక్కడుందని అడుగుతారు, అవునా కదా? లేదా హుస్సీ మల్లగుడి టెంపుల్ స్పెషాలిటీ ఏమిటని అడుగుతారు. తమిళనాడు టెక్స్ట్ బుక్స్ ఏంటంటే సంభవం ఎవరో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మన టైం బాగుండక అది మంచివని చెప్పారు, ఇంక అందరూ అవే పట్టుకున్నారు. కానీ ఎన్సీఆర్టీస్ ఆర్ ఫార్ బెటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉంటేనే మనకి మార్క్స్ వస్తాయి, అవునా కదా? ఇప్పుడు మహాబలిపురం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది ఇందులో చూడండి, ఈ పాయింట్ కూడా లేదు. డిసెంట్ ఆఫ్ ద గంగా అనే స్కల్ప్చర్ ఉంది మహాబలిపురంలో, గంగాదేవిని భగీరథుడు కిందకి తీసుకొస్తున్నట్టు. అది ఎక్కడుందో ఈ పుస్తకంలో లేదు, అది మహాబలిపురంలో ఉంది అనేది బిట్టు మనకి. సో అందుకని ఐ డోంట్ అడ్వైజ్ తమిళనాడు టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీస్ ఆర్ బెటర్. ఓకే, అవునమ్మా, అవునవును. అది కాస్త కష్టం ఆనెస్ట్లీ. ద బెస్ట్ థింగ్ ఏంటంటే, అంటే ఇది చెప్తే బూట్ క్యాంప్ పెట్టి కోచింగ్ జాయిన్ అవ్వమన్నారు అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ కాషియస్ ఆన్ దిస్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ కమర్షియల్, బట్ ఎక్కడైనా సరే ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గుడ్ ఫ్యాకల్టీ. ఎందుకంటే ఇదే పనిలో ఉన్న వాళ్ళం అయితే దాని మీద వర్క్ చేసి నోట్స్లు అవి ప్రిపేర్ చేసి చెప్తాం కదా. ఇప్పుడు మీరు లైబ్రరీ పుస్తకాలు దొరకవు. ఇప్పుడు కాకతీయాస్ మీద పరబ్రహ్మ శాస్త్రి మంచి పుస్తకం రాశారు, బ్లాక్ కలర్ అట్ట.
సూపర్ బుక్. అది ఎక్కడ దొరుకుతుంది మీకు? దొరికిన అదంతా మీకు అర్థం కాదు. 10 పేజీలు చదివితే ఒక పేజ్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ పర్వాలేదు, ఇండియన్ హిస్టరీ మీద అంటే కాస్త ఏవో కొన్ని బుక్స్ అయినా దొరుకుతాయి. కాస్త ఇన్డెప్త్ చదవాలంటే మీరు ఏ గైడ్స్నో కోచింగ్నో డిపెండ్ అవ్వడం బెటరు. ఎందుకంటే లేకపోతే టైం సరిపోదు, మీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను హిస్టరీ 23 పుస్తకాల నుంచి చెప్తానండి. ఇప్పుడు ఆ లిస్ట్ మీకు ఇస్తే మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి, అఫ్జల్గంజ్ ఓల్డ్ లైబ్రరీకి వెళ్ళాలి. పుస్తకం ఉంటుంది, పేజెస్ చింపేసి ఉంటాయి. ఓయూ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి, అట్టలే ఉంటాయి, లోపల పేజెస్ చింపేసి ఉంటాయి, అందుకు చింపేస్తారు స్టూడెంట్స్. ఓకే, సో కాస్త కష్టమే. కాస్త స్టాండర్డ్ బుక్స్ చదవడం అంటే మీరు చదివేటప్పుడు యూ హ్యావ్ ఏ స్పెషల్ ఫోకస్. ఒక సెంటెన్స్ చదివారనుకోండి, ఇందులో బిట్ వచ్చే ఏమైనా అవకాశం ఉందా అని ఆలోచించండి. అలా కూడా రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. చదివేటప్పుడు ఏంటంటే కొన్ని స్కిప్ చేసేస్తాం. ఒక పేజ్ చదివితే అందులో బిట్స్గా ఏమైనా అడిగే అవకాశం ఉందా, మెయిన్స్కి వస్తే ఎలా రావాలి అనే పర్స్పెక్టివ్తో చదవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు మీరు ఎన్సీఆర్టీ. ఇప్పుడు ఈ పల్లవ టెంపుల్స్ గురించి చూశారు. చదివాక ఈ డిసెంట్ ఆఫ్ ద గంగా అనేది మహాబలిపురంలో ఉంది అంటే అది పాయింట్ అండర్లైన్ చేసుకోండి. కొంత అలా మేనేజ్ చేయొచ్చు, అన్నీ కష్టంగా ఉండవు, కొంత కాస్త ఫోకస్ స్టడీతో మేనేజ్ చేయొచ్చు. ఓకే, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళండి, ఏమైనా మంచి పుస్తకాలు ఉంటే చూడండి. అలా దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఈచ్ చాప్టర్స్కి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు కాకతీయాస్ ఉందనుకోండి, హైమవతి అని ఒక ఆవిడ సూపర్ బుక్ రాశారు కాకతీయాస్ మీద. అవేంటంటే మామూలుగా ఈ పుస్తకాల షాప్లో ఉండే పుస్తకాలు కాదు, యూనివర్సిటీ లైబ్రరీలో ఉండేవి. లక్ష్మీ కుమారి అనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవిడ కాకతీయాస్ కల్చరల్ హిస్టరీ అని మంచి పుస్తకం రాశారు. ఇవి స్పెషలైజ్డ్ పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు లేక లేదు. ఎటొచ్చి ఏంటంటే చెప్పే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఫీల్డ్ తెలియాలి. ఇప్పుడు నేనైతే సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను, చెప్పాను కాబట్టి ఈ సోర్సెస్ తెలుసు. మిగతా వాళ్ళు మామూలుగా ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ అవి ఉన్నారనుకోండి, ఎఫర్ట్ పెట్టాలి కదా. ఇప్పుడు మీకన్నా నేను ఎక్కువ చదవాలి ఆనెస్ట్లీ, లేకపోతే ఎలా చెప్పగలను నేను? సో అలా కొన్ని సెపరేట్ పుస్తకాలు ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కాంటాక్ట్ మీ, దే విల్ గివ్ ద నెంబర్. ఇఫ్ యూ వాంట్ టు బై సమ్ స్పెషల్ బుక్స్ ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే, బట్ అంత టైం ఉంటుందా లేదా అనేది చూసుకోండి. ఉన్న పుస్తకాలని శ్రద్ధగా చదవండి. రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే పేజ్ చింపేయమని చదవడం కదా నా ఉద్దేశం. ఇంప్లికేషన్ మాట, ఇంప్లికేషన్ ఎలా వస్తాయి అని చదివితే అర్థమవుతుంది. అన్నీ టఫ్ ఉండవు, కష్టంగా వస్తుందని మొత్తం చదవడం మానేయక్కర్లేదు. కొన్ని టఫ్ ఉంటాయి, మొత్తం అంతా టఫ్ ఇవ్వడు. దట్ విల్ సీ హౌ వీ కెన్ హ్యాండిల్ దట్. ఓకే, ఫస్ట్ పాజిటివ్గా మొదలుపెట్టండి అందరూ. కష్టంతో ఎక్కువ ఆలోచించద్దు. రియలైజ్ ద డిఫికల్టీ. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆనెస్ట్లీ. ఓకే, బట్ ఇట్ క్యాన్ బి డన్. వస్తుందా రాదా అంటే వస్తుంది. ఓకే, దానికి సరైన మార్గాలను మీరు ఎంచుకోవాలి. పాజిటివ్గా మొదలెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఒకటి రాద్దామని మొదలు పెట్టకండి, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. See, at this stage in your life, all of you are young and you have works, you might get a job, you might be doing a job, you may have a family. So let us not waste any time. If you are doing it, let us get it. పాజిటివ్గా చదివితే వస్తుంది. కష్టాలన్నీ చెప్తాం, బట్ ఏంటంటే అవన్నీ ప్రిపేర్ చేయడానికి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ పుస్తకాలు దొరకవు, ఇవన్నీ చెప్తాం. దట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ an indication of how difficult it is, but not to discourage you. This is possible. Okay, right? Yeah. So question paper వాళ్ళు standard papers standard books వస్తారు. సో ఈ ఎక్స్ట్రా కాదమ్మా, ఎన్సీఆర్టీ కూడా హిస్టరీనే కదా. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మౌర్యాస్ చదువుతున్నాను అనుకోండి, స్టాండర్డ్ బుక్లో కూడా ఈ పాయింట్స్ ఉంటాయి, రైట్? ఎడిషనల్ పాయింట్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. సో ఎన్సీఆర్టీ బయట నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కానీ ఎన్సీఆర్టీలో ఉన్నవి హయ్యర్ లెవెల్ బుక్లో కూడా ఉంటాయి. అది నా పాయింట్. ఆ బేసిక్స్ అందులో కూడా బేసిక్స్తో మొదలెట్టి హయ్యర్ లెవెల్లోకి వెళ్తారు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ డన్ దట్ వే. హిస్టరీ సేమ్ కదా, బేసిక్స్. ఇప్పుడు శాతవాహనాస్ ఉందనుకోండి, ఎవరు ఈ ఫౌండ్ చేశారు, ఇవన్నీ ఉంటాయి. గౌతమిపుత్ర కాస్త హయ్యర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో, ఎనాలిసిస్ అది. సో అందుకని దట్స్ నాట్ ఏ లాస్, బట్ యూ షుడ్ రీడ్ ఎన్సీఆర్టీ. నేను పబ్లిష్ చేయలేదు నోట్స్ ఇన్నేళ్ళు, ఎందుకంటే పబ్లిష్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, కానీ స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావు. అందరూ చదువుతారు కదా. ఓకే, మీరు ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ 98. మీరు క్లాస్ అయ్యాకి వెళ్ళి నాగశ్రీధర్ నోట్స్ అంటే ఎక్కడ దొరకదు, ఎందుకంటే ఐ నెవర్ పబ్లిష్డ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు పబ్లిష్ ఇట్. నేనైతే డిక్టేట్ చేస్తాను.
డిక్టేట్ చేస్తాను, కొన్ని హ్యాండ్ అవుట్స్ ఇస్తాను మధ్యలో, సో దట్ కంప్లీట్ నోట్స్ నోబడి విల్ హ్యావ్. లేకపోతే ఇప్పుడు మీరందరూ ఏదో సార్ బాగా చెప్తారు, మార్క్స్ వస్తాయి, నా దగ్గర జాయిన్ అయితే ప్రతి వాళ్ళు ఆ నోట్స్ రాస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుందా? ఉండదు కదా. సో అందుకే నేను చెప్తున్నా, మార్కెట్లో జరిగే నోట్స్లన్నీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, ఐ నో దెమ్ వెన్ ఐ వాజ్ ఆఫ్ యువర్ ఏజ్. వాటిని మళ్ళీ రివైజ్ చేయకుండా అవే పెడుతున్నారు. ఇలా Q&A టైప్లో మీరు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, అటువంటి పాయింట్స్ నోట్స్ ఎక్కడ ఉండదు. సో ఐఎమ్ నాట్ పబ్లిష్డ్. ఐ విల్ గివ్ యూ నోట్స్, ఐ విల్ డిక్టేట్. ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కదా, అలా చేసి రాసుకోండి అని 20 నిమిషాల్లో ఒక ఆన్సర్ చెప్తా. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేషన్ కమ్ డిక్టేషన్. సరేనా? ఎనీథింగ్ ఎల్స్ ఫ్రెండ్స్? ఇంకో క్లాస్ ఉంది, ఆయన ఆల్రెడీ నాకు కోపంగా చూస్తూ తిరుగుతున్నాడు అక్కడి నుంచి, నెక్స్ట్ ఫ్యాకల్టీ. సో ఆల్ ద బెస్ట్, గ్లాడ్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. పాజిటివ్గా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ గురించి వర్రీ అవ్వకండి. ఎప్పుడో అప్పుడు వస్తుంది, అది మేలోనో జూన్లోనో ఆగస్టులోనో, వచ్చాక టైం ఉండదు. ఇదేంటంటే పెళ్ళి లాంటిది, పెళ్ళి అయ్యే వరకు కంగారుగా ఉంటుంది, పెళ్ళి అయ్యాకరే కంగారు పడ్డాం అనిపిస్తుంది. మ్యారేజ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ కదా, అవునే కదా. సో గ్రూప్ 1 కూడా అటువంటి లాంటిదే. నోటిఫికేషన్ వచ్చేవరకు అదే రాలేదు, రేవంత్ రెడ్డి హోప్లెస్ ఫెలో, కేసీఆర్ హోప్లెస్ ఫెలో అంటారు, వచ్చాక పోస్ట్పోన్మెంట్. సో అందుకని మొదలెట్టండి. ఓకే, ఆల్ ద బెస్ట్.